మన బైబిల్ స్టడీలో ఆ మధ్యకాలంలో ఒక శ్రేష్టమైన వర్తమానం మనం ఒక సబ్జెక్ట్ టాపిక్ తీసుకొని మనం ధ్యానం చేయటం జరిగింది. ఆశ్రయపురాలు. నిజంగా ఆశ్రయపురాల గురించి నేను కూడా అంతగా ఇంతకుముందు ధ్యానించలేదు. మీకు చెప్తున్నప్పుడే సడన్గా ఒక మంచి క్రైస్తవ కుటుంబం, ఆ సిస్టర్ చాలా మంచి ఆత్మీయురాలు, చాలా దైవికమైన సిస్టర్. భర్త కూడా చాలా మంచోడే. ఏ చిక్కుల్లో పడ్డాడు, ఏ ల్యాండ్ కేసులో పడ్డాడు తెలియదు, కానీ అర్ధరాత్రి పూట పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాడు. డ్రెస్ కూడా మార్చుకునేవాళ్ళు పోలీసులు. ఒక భయంకరమైన గుండాన్ని లాక్కెళ్ళిపోయాడు భర్తని. ఒరిస్సాలో వాళ్ళు ఒక చోట ఉంటారు. అక్కడ నుంచి ఇంచుమించు 300-400 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వర్లో తీసుకెళ్ళిపోయి జైల్లో వేస్తారు. ఇక పాపం ఆ సిస్టర్ గారి బాధ. ఈ కాలంలో మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కొంచెం ఆత్మీయంగా, కొంచెం హైఫైగా కనిపించేవాళ్ళు సడన్గా సమస్య వస్తే పలానా సమస్య అని చెప్పి గ్రూప్లో పెట్టి ప్రార్థన చేయించుకోవడానికి కూడా ఇక కొంచెం నామోషి ఫీల్ అవుతారు. తెలియందే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత తెలియకుండా ఎవరికి ఉంటుంది? ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టుకోలేదు. ఇంకా నేను కూడా అన్నాను, సర్లేండి, పద్ధతి కాదులేండి, నేను ప్రేయర్ చేస్తానులే అన్నాను. ఇక వెళ్ళని లాయర్ లేడు, వెళ్ళని పాపం సిస్టర్ గారు వెళ్ళని పోలీసు లేడు, ఎక్కడ పని అవ్వట్లేదు. ఆయన జైల్లో, ఇవిడ బయట. అన్నదమ్ములు మధ్యలో గొడవలు వచ్చి ఆ ఆస్తి తగాదాలేదో వస్తే అన్న ఇరికించేసాడు తమ్ముడిని. ఆయన కూడా అరెస్ట్ అవ్వాల్సిందే, ఆయన జాగ్రత్త సైడ్ అయిపోయి ఈయన అప్పగించే సైడ్ అయిపోయాడు. మా అన్న మా బంధువులు అనుకుంటారు, రా బంధువులండి. ఆస్తులు వదిలేయండి, వాళ్ళని వాళ్ళ ఆస్తులు వదిలేయాలంతే. మీరు పోగొట్టుకున్న దానికంటే ఘనంగా దేవుడు ఇవ్వగలడన్న నమ్మకం మీకు లేకపోతే ఎందుకు భక్తి అండి? తీసుకో, ఇది కూడా తీసుకో, నువ్వు ఇచ్చేయాలండి. అడుక్కునేవాడు కూడా వద్దు, తీసుకో. శ్రేష్టమైన భాగం మనకు ఉంటుంది, మీకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళినప్పుడల్లా మా అన్న, మా వదిన, మా అన్న, ఊరిన ఆయన సంఘ పెద్దలు, మళ్ళీ సంఘంలో తమ్ముడి భార్యని ఇరికించేసి తప్పుకున్నారు. వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, ఈవిడ ఇక్కడ ఏడుస్తా జీవితం గడుపుతుంది. అప్పుడు నాకు ఈ ఆశ్రయపురాలన్న సబ్జెక్ట్ దేవుడు జ్ఞాపకం చేశాడు. తిరిగి సమకూర్చబడడానికి, తిరిగి సరి చేసుకోవటానికి, తిరిగి దేవుని పాదాలు పట్టుకోవడానికి, పోగొట్టుకున్న కృపను తిరిగి సంపాదించుకోవడానికి దేవుడిచ్చే ఆత్మీయ గ్యారేజీలు లాంటివే ఇవి అని అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసి, అప్పుడు ఒరియా బైబిల్ స్టడీలో ఆశ్రయపురాలు సబ్జెక్ట్ తీసుకున్నాను. 6 ఆశ్రయపురాలు అంటే 6 విధాలుగా 6 షెడ్లు అన్నమాట. అవి వెళ్ళిపోయి రిపేర్ చేయించుకున్నా. 6 రకాలైన హాస్పిటల్స్ లాంటివి. 6 రకాల హాస్పిటల్స్ ఎందుకు అంటున్నారంటే, ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే పర్లేదు, కానీ కొన్నిసార్లు ఏమో హార్ట్ కోసం ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, కిడ్నీ కోసం ఇటు వెళ్ళాలి, బ్రెయిన్ కోసం అటు వెళ్ళమంటాడు. ఇటు తిరుగులో చచ్చిపోతాడు. టెస్ట్లకే చచ్చిపోతారండి, ట్రీట్మెంట్ వరకు వెళ్ళక్కర్లేదు. అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసాడు, సంఘాలు అసలు ఎందుకు ఉన్నాయంటే గ్యారేజీలు లాంటివే. కానీ మనం చాలామంది, మనం అందరిని అంటున్నాను అనుకోకండి. మన దేవుడు ఒక విషయం గుర్తు చేశాడు. చాలామంది సంఘాలు, సేవకులు సంఘాలు ఎలాగున్నాయంటే
సేవకులు ఆత్మను సంపాదించట్లేదు, చందాదారులను సంపాదించుకుంటున్నారు తమను పోషించుకోవటానికి. ఒక సేవకుడు బతకాలంటే ఆయన కోసం చందాలు వేసుకొని బతికించే 10 మంది కుటుంబాలు ఉంటే చాలు. చందాలే, కానుకలు నేను అనను. అన్ని కానుకలు కావు, కొన్ని చందాలే, డొనేషన్సే, ఆఫరింగ్స్ కావు. నలుగురు ఒక 10 చందాలు వేసి దశంభాగాలో ఏదో స్వేచ్ఛార్పణ లాంటివో ఇచ్చి పోషించే నలుగురు ఉంటే చాలన్నమాట. ఇక సేవకుడు ఏది చెప్తే చచ్చినట్టు పడి ఉండాలి అంతే. దానికి సేవకుడికి లోబడి ఉండాలని 4 వచనాలు చూపిస్తే తొక్కేత సరిపోద్ది. అంతేగాని ఒక ఆత్మ పరలోకంలో దేవుని సన్నిధిలో నిలబడతాడా లేదా, నేను చేసిన ఘనకార్యం వలన, నా పరిచయం వలన వీడు వెళ్తాలేనా అన్న కాన్సెప్టే లేదు. ఇంత పొడుగు రాసే నేను ఒక లిస్టు, నేడు సేవకుల సంఘాలని కొడతారని పోస్ట్ చేయలేదు, మళ్ళీ అలాగే చూసుకుంటూ ఉంటుంటాం. మా సమయంలో ఉండేవి. మేము వెళ్ళిన సేవకులు నిజంగా మేము ఎలాగా విరిగిపోయి, కాలిపోయి, ఇందాకన్నా చెప్పినట్లు కుళ్ళిపోయి వచ్చిన మమ్మల్ని తయారు చేసి మళ్ళీ పంపించారు సేవకులు. విరిగిపోయి ఎవడు కొండ పగిలిపోయింది అన్నారు, ఇక్కడ పగిలిపోయింది బాగోదు అన్నారు. పర్లేదన్న పెట్టండి అన్నాను. ఎవడు విలువేవాడు దీనికి? దేవుడు దానికే విలువిస్తాడు. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. యాకోబును విరిచిన దేవా, ఇశ్రాయేలుగా ఓకే మలచుము నన్ని ధరలో, ఈ ధరలో. షాప్కి వెళ్తే విరిగిపోయింది దానికి ఒక్క పైసా, క్రాక్ పడింది, నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. గుండెలకే దేవుడు అందుకే క్రాక్ పెడతాడు. గాయపడితేనే కానీ లైన్లోకి రాం మనం. మన కర్మ ఏంటంటే గాయపడిన వాళ్ళు సేవకుడు కూడా పనికి రావట్లేదు, డబ్బులు రావు. అది నాలాంటి అనారోగ్యం, నల్లగా, ఇప్పుడు నల్లగానే ఉన్నాను, ఇంతకంటే బాగా స్పెషల్ నలుపు ఉండేదిలే. ఎవడు పట్టించుకుంటాడు? ఆరోగ్యం లేనివాడు, చూడ్డానికి బాగాలేనివాడు, పక్కగా పరిచయకు కూడా పనికి రాను. టేబుల్ తీసి టేబుల్ పెట్టలేను, ఆయాసం కదా, ఆయాసపడుతుండేవాడిని, ఆస్తమా వ్యాధి. స్కూల్కి వెళ్ళేవాడిని చిన్నప్పుడు, 7th చదువుతున్నప్పుడు. ఆయాసపడుతుంటే స్కూల్లోంచి ఇంటికి వెళ్ళిపోమనేవాడు, స్కూల్లోనే ఆయాసం వచ్చేసేది. ఆ టైంలో రిక్షా వాడు ఎందుకు ఉంటాడు? బ్యాగ్ మూసుకొని నడిచి కొందరు వెళ్ళిపోయి ఒక బండి మీద కూర్చొని ఆయాసపడి మళ్ళీ మూసుకొని నడిచి వెళ్ళి ఆయాసపడుతూ ఇంటికి చేరేవాడిని. అలాగా మనుషులకి పనికిరాక, బంధువులకి పనికిరాక, చదువు లేదు, బంధువుల మధ్య విలువ లేదు, బయట పనికిరాను, ఎక్కడ దొరికానో కానీ దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా, హల్లెలూయా. భీకర ధ్వని గల ఎడారిలో దోషినైయుండగా నన్ను కనుగొంటివే, ఆవరించితివే. హల్లెలూయా. కనుగొన్నాడంట. ఏ మాట, నేను షాక్ అయిపోయాను. మనం దేవుని సంపాదించాం మనం అనుకుంటున్నాం, మనం దేవుడిని నమ్మి పెట్టామని మనం అనుకుంటున్నాం, మనం దేవుడిని వెతికి ఈయన నిజమైన దేవుడు మనకి మనం సంపాదించిన గొప్ప భాగ్యం అనుకుంటున్నాం. నయా పైసాకి పనికిరాని మనల్ని దేవుడు కొనుక్కున్నాడు అన్న సంగతి మీరు మర్చిపోకండి.
నయా పైసాకి నెత్తి మీద రూపాయలు పెట్టిన పావలో కూడా వాడు కొండ మనల్ని. అంతా మన బ్యాచ్ చేయాలి. చెప్పాను కదా, పిలుపు గురించి ఏర్పాటు గురించి చెప్పినప్పుడే చెప్పాను. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే లోకములో వెలివేయబడిన వాళ్ళమని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు కూడా ఇక్కడ నిలబడినప్పుడు దేవుని సన్నిధిలో నేనేదో గొప్పను అనుకొని మా ప్రార్థనలు మా ఉపవాసాలని ఎప్పుడు అనుకోదు. ఎప్పుడు అనుకున్నామా అప్పుడే ఆగిపోయింది, కనెక్షన్ అప్పుడే కట్ అయిపోయింది, ఫోన్ పెట్టేస్తాడు ఆయన. నేను అదే చెప్పాను మీకు. ఆశ్రయపురాలు సబ్జెక్ట్లో ఎండింగ్లో ఏం పాయింట్ అది, దైవిక స్వస్థత పాయింట్. గిలాదు అని ఆశ్రయపురం. గిలాదులో ఏముండాలంట? గుగ్గిలం ఉంటుంది, ఔషధము. యోసేపుని పాపం గుంటలో పడేశారు అన్నలు. ఈయన్ని చంపితే మనకి డబ్బులు రావు, కానీ ఎవరు? మహానుభావుడు యూదా. ఈయన్ని చంపితే మనకి పైసా రాదు, కానీ ఈయన అమ్మెత్తే 4 డబ్బులను సంపాదిద్దామని దూరంగా చూస్తే ఇష్మాయేలీయులు బోళము గుగ్గిలము కొనుక్కొని ఐగుప్తుకి వెళ్తున్నారు. వాళ్ళకి అమ్మేశాడు. బోళము గుగ్గిలము దైవిక స్వస్థతకు గుర్తు అని చెప్పాను నేను. బోళము చాలా చేదైన పదార్థం, కానీ చాలా సువాసన కలది. మన జీవితాలు నలిగితేనే కానీ సువాసన వెదజల్లదు. పర్ఫ్యూమ్స్ ఎలా తయారు చేస్తారు? సెంట్ బాటిల్స్ కెమికల్స్తో చేస్తారు, అది కాదు. కానీ న్యాచురల్గా అయితే ఫ్లవర్స్ నుంచి దాన్ని బాగా ప్రెస్ చేసి గ్రైండ్ చేసి దాంట్లో ఇంగ్రీడియంట్ కలిపి. నేను అన్న ఉప్పు గురించి చెప్తున్నప్పుడు నేను అక్కడ వెనకాల కూర్చొని ఆలోచిస్తున్నాను. అన్న బైబిల్లోంచి అద్భుతమైన పాయింట్స్ తీశారు. నేను జనరల్ పాయింట్ ఆలోచిస్తున్నాను. తెల్లుప్పు అసలు మంచిది కాదు ఆరోగ్యానికి. తెల్లగా ఉంటుంది అయోడైజ్డ్ సాల్ట్. రాక్ సాల్ట్ మంచిది. రాక్ సాల్ట్ అంటే సైంధవ లవణం అంటారు, అందులో ఎరుపు కలుస్తుంది, రెడ్. మనం ఎప్పుడు ఆరోగ్యకరంగా ఉంటామంటే మనలో ఎరుపు కలిసినప్పుడు, యేసు రక్తం కలిసినప్పుడే చాలా ఆరోగ్యకరమైన లైఫ్ మంది. అంటే మనం ఎక్కడ ఉంటాం అక్కడ ఆరోగ్యం ఉంటుంది. హల్లెలూయా. ఎరుపు వెంటనే గుర్తొచ్చాడు. సమూయేలు ఎప్పుడైతే కడసారి వాడు ఉన్నాడు అని యెషయా చెప్పినప్పుడు సమూయేలు అంటాడు, అతన్ని పిలిపించుకుని రమ్ము, అంతవరకు నేను భోజనం కూడా చేయను అన్నాడు. అసలైన వాడు వచ్చాడు, భోజనం ముద్ద కూడా దిక్కకూడదండి. అప్పుడు అన్నలే, రే దావీదు ఆశగారు వచ్చారు, రా త్వరగా పిలుస్తున్నారు, మేమంతా ఫెయిల్ అంట, మా ఫైల్స్ అన్ని రిజెక్ట్ అంట, మా క్వాలిఫికేషన్ అంతా రిజెక్ట్ అంట, మా ఫిజిక్ అంతా, మా బాడీ అంతా, మా బాడీ బిల్డింగ్ అంతా, మా స్కిల్స్ అంతా మా దావీదు అనగానే ఎక్కడున్నాడు? ఆయన కాలేజీలో ఉన్నాడేంటి? గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? స్మార్ట్గా ఉంటారు కదా, సూపర్ స్మార్ట్గా, హెయిర్ స్టైల్గా. ఎంత మురికి, గొర్రెల కంపు, చెమట కంపు, ఎండ కదా, చెమట కంపు. పొద్దున స్నానం చేసి ఫ్రెష్గా సెంటు కొట్టుకుని వెళ్తాడా గొర్రెలు కాసుకోవడానికి? పళ్ళుకొండతో వినలేదో పాపం, తిన్నాడో లేదో పాపం, వెళ్ళేపోయాడు. వేస్ట్రా, నువ్వు ఒక పైసా పనికిరావు, ఒక జాబ్ లేదు, ఏం లేదు అని పంపించాడు నాన్న. కానీ అతను వస్తుంటే చీడిలా వచ్చాడు. ఈ చిరిగిపోయిన బట్టలు, మట్టి దుమ్ము ధూళి బట్టలు, సజ్జగా కుట్టుకోలేదు, ఈ బట్టలు కొంటలేదు, అడుక్కునేవాడులా కూడా ఏ కరువు ప్రాంతం తెచ్చాడు అన్నట్టు ఉండేటోడు. కానీ సమయాలకు ఎలా కనిపించాడంట? అతడు చక్కనివాడు, ఎర్రనివాడు, చక్కని నేత్రములు గలవాడు, బహు సౌందర్యము గలవాడు. వింటున్నాడు సమూయేలు, చూసావా చక్కని నేత్రములు గలవాడు. సమూయేలుకి ఇంకోలా కనపడుతున్నాడు, చూసావా ఎర్రనివాడు, దుమ్ము ధూళి మట్టి, బహు సౌందర్యం. నీ టేస్ట్ బొత్తిగా బాగలేదు ప్రభువా. దేవుడు అంటాడు,
ఇందాకే పైన 7వ వచనంలో నీకు చెప్పిన దేవుడు పై రూపము చూడు. నువ్వు పై రూపమే చూసి డిసైడ్ చేస్తున్నావు, నేనేమో ఇంకేదో చూస్తున్నా. అంతరంగ సౌందర్యం. అతడు ఎర్రని వాడంటే యేసు రక్తం చేత కడగబడినవాడు, యేసు రక్తంతో ముద్రించబడినవాడు. సాతాను మనలో చూసేది అదే, ఎర్రగా ఉన్నామో లేదా చూస్తాడు, తెల్లగా ఉన్నామో లేదా చూడు, ఎర్రగా ఉన్నామో లేదా చూస్తాడు. గిలాదులో గుగ్గిలము లేదా, ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నాం. దైవిక స్వస్థత కొరకు గిలాదు పర్వతం ఎక్కాల్సి ఉంది మనం. ఆ సందర్భంలో ఇవంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, మళ్ళీ గుర్తు చేశాను మీకు, ఆ సందర్భంలో రోగాలు ఎందుకు వస్తాయో, జీవితంలో కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయో చెప్తూ మీకు శాపాల గురించి పరిచయం చేశాను. విన్నారా? వినరు. మనకి కామెంట్ భక్తులు కొంతమంది ఉంటారు, నేను ఎప్పుడప్పుడు చెప్తుంటాను, నేను వాళ్ళు వాక్యంతో పని లేదు, ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చేస్తుంటారు వాళ్ళు. థైరాయిడ్, బీపీ, షుగరు, కిడ్నీ, లివరు, షుగరు, బీపీ, థైరాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షను, జుట్టు రావడం, బరువు సమస్య. అరే హాస్పిటల్ కానీ తెరిచి కూర్చున్నామా ఏంటి? హాస్టల్కి ఇయా చెప్పేది. వీళ్ళు బాగుపడే ప్రేయర్ రిక్వెస్ట్లు కావని వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ప్రార్థన చేసుకోవడం రాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ప్రేయర్ రిక్వెస్ట్ ఎత్తితే దేవుడికి ఇచ్చేసాం, ఆయనే చూసుకుంటాడు. అన్యులు కొంతమంది కొన్ని గుళ్ళకి వెళ్ళిపోయి ఆ మొక్కుబడి చెట్టు ఒకటి ఉంటుంది, ఆ చెట్టుకి ఏదో దారం కట్టి మొక్కుకుంటారు తెలుసా. ఇక మన యూదులు యెరూషలేములో ఏడుపుల గోడ ఒకటి ఉంటుంది, ఆ గోడకి చిన్న చిట్టి రాసి ఆ గోడలో ఆ సందులో పెట్టేస్తుంటారు. దేవుడికి చెప్పేసాం మా బాధలని చెప్పేసాం ఆ గోడకి. ఆ గోడ దేవుడు, ఆ గోడ సందులో ఎక్కడ పెట్టేస్తే ఆ దేవుడు చెప్పేసి. వీళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటే కామెంట్లో, దేవుడికి చెప్పేసాం మేము, ఇటు యూట్యూబ్ దేవుడు, మేము దేవుడికి చెప్పేసాం, దేవుడికి చెప్పేసాం, ఆ సేవకులకు చెప్పేసాం, వాళ్ళు చూసారు లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది అంతే. అంత ఆ లైవ్లో ఎక్కిందా వచ్చిందా రైట్ సెండ్ దేవుడికి దగ్గర వెళ్ళిపోయింది. అమ్మాయి రిలాక్సింగ్ చూస్తుంటారు, పని జరుగుతాయా లేదా, ఎవడో తలకు మాసినట్టు ప్రార్థన చేస్తాడు గట్టిగా ఉంటారు కదా, మాకు పంపియండి మీ ప్రార్థన. ఈ మార్మసలు పొందరేళ్ళు, బాగుపడే బుర్రున్నోళ్ళు చాలా భయంకరమైన అజ్ఞాన దశలో ఇప్పటికీ ఉన్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. గిలాదు అనుభవం లేకపోతే ఒక సంఘంలో ఎవరు బాగుపడలేరు ప్రియులారా. అండ్ ప్రతి అనారోగ్యం బీ హీల్డ్ అంటే అయిపోయేది కాదు. నిజం చెప్తున్నాను. సరే, వాటిని మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఇవన్నీ చెప్పడం జరిగింది. మీరు తీసి పెట్టుకోవచ్చు, నేను చెప్పేస్తాను. ద్వితీయోపదేశకాండము 27, 28 అధ్యాయాలు అలా తీసి పెట్టండి. అందులో ఏం రాస్తుందో నేను స్లోగా చెప్తాను. 3 విషయాలు చెప్తాను, జాగ్రత్త మీరు గమనించాలి. బైబిల్ చెప్తుంది ప్రజల మీద శాపం ఏలుబడి చేస్తుంది. ప్రపంచ ప్రజలందరి పాపం ఎక్కడుంటుందో శాపం అక్కడ ఉంటుంది. ఆదము హవ్వలు చేసిన పాపం వలన నేల శపించబడిందంట. పాపం చేసిన వాడు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడ శాపం ఉంటుంది అంతే. నేల శపించబడింది. నేల శాపం యొక్క ఏమంటారు దాన్ని, పర్యవసానం ఏంటంటే నీవు అనుకున్నట్టుగా అది ఫలించదు. నువ్వు ప్రాకులాడాలి, ఒక చెట్టుకు కాయ కాసేలాగా నువ్వు ప్రాకులాడాలి. ఏమో ముళ్ళు వస్తాయేమో మనకేం తెలుసు, ఆ చెట్టు చెడిపోతుందేమో మనకేం తెలుసు, ఆ చెట్టుకి కాని ద్రాక్షలు వస్తాయేమో, చేదు పళ్ళు పండుతాయేమో మనకేం తెలుసు, పాడైపోద్దేమో, మురికి వాసన కొడుతుందేమో మనకేం తెలుసు, పురుగు పట్టేస్తుందేమో మనకి తెలుసు. చెట్టే మంచి అద్భుతమైన పంట వేసేసరికి రైతు చూస్తున్నాడు పురుగు పట్టేసింది.
అద్భుతమైన పంట వేసేసరికి రైతు చూస్తున్నాడు, ఎండలకి ఎండిపోయింది. అద్భుతమైన పంట వేసేసరికి రైతు చూస్తున్నాడు, వా మేఘాలు వస్తున్నాయి, ఈసారి బాగా పండుతుంది, వర్షాలు వస్తున్నాయి. అంటే ఆ వర్షం పండించే వర్షం కదా, నాశనం చేసే వర్షం వచ్చేసి ధాన్యం అంతా తడిచి, మిరపకాయ పంట అంతా తడిచి, ధాన్యం ఆ పంట అంతా కొట్టుకెళ్ళిపోతుంటే ఇదేం వర్షం అండి? ఒక వర్షం మేలు చేయట్లేదు, ఒక ఎండ మేలు చేయట్లేదు జనాలకి, ఒక మేఘం మేలు చేయట్లేదు, ఒక నేల, ఒక భూమి కూడా మేలు చేయట్లేదు జనాలకి. ఇవన్నీ దేవుడు ప్రజలకి మేలు చేయడానికి ఉంచాడంట ప్రకృతిని. ప్రజలకు మేలు కలుగునట్లు ప్రకృతిని, ప్రకృతి చక్రాన్ని, ప్రకృతి ఋతువులను నియమించాడంట. కానీ ఈ ప్రకృతి వలన జనులకు మేలు కలుగకుండుటకు వారి పాపములే కారణం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనాలు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనాలు. వారు చదవండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. ప్రకృతి యొక్క క్రమాన్ని తప్పించాయి మీ దోషములు. మీకు మేలు కలుగకుండుటకు, మీ పాపములే కారణము. చదవండి. నా జనులలో దుష్టులున్నారు. అది చాలు, ఒక్క మాట చాలు. అసలు హార్ట్ అటాక్ వచ్చేయాలి. ఎక్కడున్నారు దుష్టులు? నా జనులలోనే దుష్టులున్నారు. నా వైపు చూడండి ఒకసారి. ఇండియాకి మేలు కలగకుండుటకు అన్యజనులలో ఉన్న దుష్టులు కారకులు కారు. హలో, క్రైస్తవ దుష్టులే కారకులు. క్రైస్తవ ప్రార్థన పర్లేము అనుకుంటారంటే మేము చాలా పరిశుద్ధులము, మేము ప్రార్థన చేస్తున్నాం దేశాన్ని బాగు చేయంటే ఎందుకు చేస్తాడో తెలియదు ఆయనకి. అన్యుల్లో భయంకరమైన మర్డర్లు జరుగుతున్నాయి. అన్యుల్లో దుష్టులు ఉన్నారు, అక్రమకారులు ఉన్నారు, దేవుణ్ణి బైబిల్ని దూషించే మహా ఘోరమైన వాళ్ళు ఉంటుండగా దేవుడు అంటున్నాడు, ఈ ప్రకృతి వలన మేలు కలగకుండుటకు. ఈ ఎండ ఇదా దేవుడు నియమించిన ఎండ? ఇదా ఎండ? ఇవా వానలు? ఇవా వర్షాలు? వర్షం వస్తే భయపడుతున్నాం, ఎండ కాస్తే భయపడుతున్నాం, చలి వస్తే భయపడుతున్నాం. దేనికి ఉండలేకపోతున్నాం? వర్షానికి ఉండలేకపోతున్నాం, ఎండకు ఉండలేకపోతున్నాం, చలికి ఉండలేకపోతున్నాం, ఇంట్లో ఉండలేకపోతున్నాం, బయట ఉండలేకపోతున్నాం. ఎందుకు? నీ దోషములే వాటి క్రమాన్ని తప్పించాయి. ప్రపంచ నాశనం, హలో, అన్యజనుల వల్ల పాపాల వలన అయితే కాదు, క్రైస్తవుల దోషాల వలన ఈ నాశనాలన్నీ వస్తున్నాయి. ప్రియులారా, నన్ను అడిగితే అది చెప్తాను, అందుకే నన్ను ఎవడు అడగరు. హల్లెలూయా. మీ జీవితంలో ఫలించలేకపోవడానికి కారణం కూడా అదే. కానీ మనకి ఎలా చెప్తే నచ్చుతుందంటే, సాతాను శోధిస్తున్నాడంటే మేము చాలా గొప్ప పరిశుద్ధులం కాబట్టి సాతాను శోధిస్తున్నాడు అనుకుంటాం. అది కూడా కావచ్చు, కానీ ఏం చేస్తే సాతాను మీ దగ్గరకు వచ్చాడు అని అడిగితే మళ్ళీ మాటలు రావు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 27-28 తీసారా? బైబిల్ చెప్తుంది శాపాలు ఇప్పటికీ ఉన్నాయి. క్రొత్త నిబంధనలో కూడా శాపాలు ఉన్నాయి. యేసు ప్రభువే శిష్యుల కళ్ళెదుట ఒక చెట్టునే శపించేశాడు. బైబిల్ ప్రకారం చెట్టు పంట ఒక మనిషికే గుర్తు, దేవుని జనాంగానికే గుర్తు. అంజూరపు చెట్టు, మరి ముఖ్యంగా అంజూరపు చెట్టు దేవుని జనాంగానికే గుర్తు. ఫలించని అంజూరపు చెట్టును శపించాడు యేసయ్య. రిఫరెన్స్ల జోలికి వెళ్ళకుండా నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. శాపాలు ఉంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి మీకు అర్థం కావాలంటే, హౌ టు ఐడెంటిఫై కర్స్ అని చెప్పాను నేను. మీరు చూసుకోవచ్చు ఇంకోసారి. నేను బైబిల్ స్టడీలో చాలా క్లియర్గా చెప్పాను, ఇక్కడ చాలా షార్ట్గా చెప్తాను ఒకసారి గుర్తు చేయడానికి అంతే. ఒకరి జీవితంలో శాపం ఉందని మనకి ఎలాగ అర్థం అవుతుంది? ఈ ద్వితీయోపదేశకాండం
27, 28 అధ్యాయాల్లో ఉన్న సారాంశమును పాయింట్స్ రూపకంగా చెప్పేస్తాను మీకు. నా చూస్తారా? మీరు ఇక్కడ చదవక్కర్లేదు, మీరు చదివేరు ఇంతకుముందు, మనం విన్నాం కూడా. ఆ శాపంలో ఆయన ఏమంటాడంటే, నువ్వు పైవాడిగా ఉండవు, నువ్వు కిందివాడిగానే ఉంటావు. ఫస్ట్ శాపంలో గుర్తుపట్టాల్సిన మొదటి విషయం ఏంటంటే హ్యూమిలియేషన్, అనగా ఎక్కడ చూసినా నువ్వు పైకి రాకుండా తొక్కివేయబడతా ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా సరే ఉట్టిగానే టాలెంట్ ఉండొచ్చు, మీలో అందచందాలు ఉండొచ్చు, తెలివితేటలు ఉండొచ్చు, బాగా చదువుకుని ఉండొచ్చు, కానీ పైకి రారు. పాపం ఎవరు తొక్కేస్తే కొంతమంది ఎవరు తొక్కకుండానే కింద పడిపోయి ఉంటారు వాళ్ళు, అంతే. అస్సలు వెళ్దాము అంటే ఈ శాపంలో ఉండే ఘోరమైన విషయం ఏంటంటే, అమ్మో నేను శాపంలో ఉన్నాను అయితే వెళ్ళి ప్రార్థన చేయించుకోలే అన్నాను కూడా అవకాశం లేకుండా ఆపేస్తుంది అది మిమ్మల్ని. ఎక్కడ శాపం విరిచివేయబడతాదో అని మీకు తెలియపోయింది, దానికి తెలుసు, ఆ శాపానికి తెలుసు. శాపం అంటే ఎలాంటిదంటే, కంటికి కనిపించని యొక్క అంధకార శక్తి తరతరాలుగా కుటుంబం మీద ఉంటుంది. అలా ఉంటుంది. ఆ తరతరాలు ఎందుకంటే ప్రతి తరములో, ప్రతి జనరేషన్లో జరిగిందే జరుగుతుంటుంది వాళ్ళ జీవితాల్లో. జరిగింది వాళ్ళ జీవితం జరిగింది ఇక్కడ జరుగుతుంది. మా తాతలు అలాగేనండి చచ్చిపోయాడండి, పలానా యాక్సిడెంట్ అయిపోయాడండి. ఆ తర్వాత మా నాన్న కూడా అలాగే చచ్చిపోయాడండి, ఆ తర్వాత నేను కూడా చచ్చిపోతానండి. సేమ్ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీస్లో అన్నదమ్ముల మధ్యలో, తాత తండ్రుల మధ్యలో ఒకే విషయం జరుగుతూ ఉంటుంది. మా తాత అలాగేనండి, మా నాన్న అలాగేనండి, మరి అదేంటి మరి అండి అంటున్నారు అంటే డెఫినెట్లీ కర్స్ అన్నమాట. రాణించలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు అని, సక్సెస్ అవ్వలేకపోతున్నారు, రైజ్ అవ్వలేకపోతున్నారు. గమనించండి, శాపం ఎలాగంటుందంటే మీరు ఎదగకుండా ఆపేస్తుంది. హ్యూమిలియేషన్. రెండోది, నువ్వు అప్పు తీసుకునేవాడుగానే ఉంటావు కానీ అప్పు ఇచ్చేవాడుగా అయితే అసలే ఉండవు. శాపాల్లో ఇదొక లెక్క. ఆర్థిక సమస్యలు, ఆర్థికంగా కృంగుపాటు, ఆర్థిక లోటు, ఆర్థిక లేమి. మా అక్కడ ఉన్నాయండి, మేము కూడా అనకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఆర్థిక లోటు అంటే మీకు అర్థం కాలేదు. ఆర్థిక శాపంతో వచ్చిన ఆర్థిక లోటు వేరు, మామూలుగా వచ్చే ఆర్థిక ఇబ్బందులు వేరు. కొందరికి ఆర్థిక ఇబ్బందులు శాపం వలన వస్తే, కొందరికి ఆర్థిక ఇబ్బందులు డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తెలియక వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇస్తుంటాడు, ఇక్కడ మొత్తం తినేస్తుంటారు. జాబ్ ఉంది, అత్తది ఎక్కడ పోద్ది, నెల పడతా ఉంటాయి, గవర్నమెంట్ మారిపోద్ది. నెల ఎక్కడ వస్తా ఉంటాయి, ఎక్కడ పోతాయి, ఇంత వద్దులే. ఈమెయిల్ వస్తుంది, యువర్ సర్వీసెస్ ఆర్ నో మోర్ రిక్వైర్డ్, యు ఆర్ టర్మినేటెడ్. సార్ ఇదేదో మెయిల్ వచ్చింది, ఖతం, పోతాయండి. ఏది నిలబడవు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంతా పడిపోతున్నాయి. మన అర్థం కాదు, అంత ఏఐ మీద బతుకుతున్నారు. పాటలు కూడా, దేవుని పాటలు ఏఐ చేత రచిస్తున్నారండి. అదే మ్యూజిక్ కట్టి పెడుతుంది, అదే పాట కట్టి పెడుతుంది. అది అడుగుతుంది అన్నమాట, ఇమోషనల్గా కావాలా, మెలోడియస్గా కావాలా. ఎంత బద్ధకం అయిపోయామంటే అదే చేస్తుంది. చూద్దాం ఏం చేస్తుందో. చాలామందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. డబ్బులు వస్తూ ఉంటే ఇసురుతూ ఉంటారు. మామూలుగా వెళ్ళండి, పిల్లలతో చక్కగా తిరిగేసి రండి, చక్కగా ఏదైనా హోటల్కి వెళ్ళి చక్కగా మంచి బిర్యానీ తినరండి, రోజు ఇంట్లో ఏం తింటాంలే, భార్య కోసం రెస్ట్ తీసి అలా ఊరికే ఊరి మీద పడకండి. మళ్ళీ అర్థం, ఊరి మీద పడి అన్నం పడేస్తున్నారు అనుకో, ప్లేట్లో పడేస్తలేదు, దేనికి స్తోత్రం, మళ్ళీ పడేశారనుకో, చికెన్ ముక్కలు పడేశారనుకో, ఇలాంటి ఉపవాస కూటలు అప్పుడు పడేసినని గుర్తొస్తాయి మనకి. ఆ రోజు ముక్కలు పడేసిన బిడ్డ ఒకరోజు గుర్తొద్దు. ప్రభు అంటాడు, ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా మీకు ఆకలేస్తుంది చూడండి ఒకసారి. ఆ రోజు ఒక ముక్క దొరకదు. మేనేజ్మెంట్ తెలియకపోతే దేవుడు నేర్పిస్తాడు.
అన్నం పడేసే అలవాటు మీకు ఉంది, డబ్బులు ఊరికే ఖర్చు పెట్టే అలవాటు ఉందంటే మీకు ఇక ఏమంటే దాని లేమి స్థితి కలుగజేస్తాడు దేవుడు. ఆ వాల్యూ మీకు అర్థం కావాలని. అర్థమైందా? లైట్లు వేసుకుని తిరుగుతున్నారు, ఫ్యాన్లు వేసుకుని తిరుగుతున్నారంటే ఇక అంతే. ఇక ఆ ఖర్చులన్నీ ఒకరోజు మొత్తం హాస్పిటల్స్కో, పోలీస్ స్టేషన్లకో, లాయర్లకో వెళ్ళిపోతాయండి, ఉండవు మీ దగ్గర. అది శాపం కాదు, మనం చేసిన పొరపాటు అది. దేవుడు దీవించిన ఖర్చు పెట్టుకోవడం తెలియదు కొంతమందికి. దేవుడు దీవించిన చాలా అదో రకంగా బ్రతుకుతారండి కొంతమంది. చాలా బాధ అనిపిస్తుంది. ఏమి లేదంటే అన్నీ ఉన్నాయి, ఏం లేవు. ఏది బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం అనడానికి లేనే లేదు కొందరు లైఫ్స్ అయితే. రైట్, స్పీడ్కి వెళ్తాం, పాపం మీరు అలసిపోయి ఉంటారు. మానసిక రోగాలు, దీర్ఘకాలిక రోగాలు, పుట్టుకతో వచ్చే రోగాలు, మానసిక రోగాలు, మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రెయిన్ డిఫెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా శాపలోని భాగాలు, శాపలోని గుర్తులు అన్నమాట. మ్యారేజ్ బ్రేక్ డౌన్స్, వివాహాలు ప్రధానంతో మొదలు పెడితే నిలబడవు, కట్ అయిపోద్ది. కింద మీద పడి పెళ్లి చేసుకున్నారా, నిలబడదు. పోనీ ఏదో విడాకులు తీసుకుని ఇంకోటి చేసుకున్నా, అది నిలబడదు. ఎక్కడ ఉండలేరు వీళ్ళంతా, ఎవరితో ఉండలేరు వీళ్ళంతా. ప్రతి ఒక్కరిలో వెతుకుతూ ఉంటారు లోపాలన్నీ. ఎవరు పర్ఫెక్ట్ కాదు. అందుకే లైఫ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. మ్యారేజే అడ్జస్ట్మెంట్. సహించుకొని భరించుకొని ఒకరి లోటుపాట్లు ఒకరు భరించుకొని వెళ్ళేది వివాహం. నేను ఎట్లా అనుకున్నాను అట్లా లేదు, నేను ఎట్లా అనుకున్నా అట్లా, ఇద్దరు అనుకుంటారు. వివాహం యొక్క వాల్యూ తెలియకుండానే పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు, అందుకే నిలబట్టలేదు. ఎన్ని డైవోర్స్ కేసులు అనుకుంటున్నారు, ఎన్ని రీమ్యారేజెస్ అనుకుంటున్నారు. నాకు వచ్చిన క్వశ్చన్స్ ఎక్కువ అది. అన్న పలానా సమస్యను బట్టి విడాకులు తీసుకోవచ్చా? మేము ఎలా సమాధానం ఉండాలి అది కాదు అడిగేది. అది అడగట్లేదు. పలానా సమస్య తీసుకోవచ్చా? సరే మరి తీసుకోండి. మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? సరే చేసుకోండి అంటే పర్లోకం వెళ్ళొచ్చా? అప్పుడు అది కూడా వాళ్ళకే డౌట్. వాళ్ళ మనస్సాక్షి గలిబిలి చేస్తుంది. నువ్వు అన్ని డౌట్లు అడుగుతున్నావేంటి? తీసుకోవచ్చు అన్న తర్వాత అక్కడ మిస్ అయిపోను కదా అంట. ఇది అవ్వ కావాలి బువ్వ కావాలంటే అవ్వదు. ఇక్కడ బువ్వ కావాలి, ఆకలేసింది, కానీ ఎవరు పెట్టాలి? తెలంగాణలో అమ్మ అవ్వ అంటే అమ్మే. బువ్వ కావాలి కానీ అమ్మ కూడా కావాలి. దేవుడు అంటే అన్నీ దొరకవు. నీకు ఇక్కడ కావాలి, అక్కడ కావాలంటే దొరకదు. అక్కడ కావాలంటే ఇక్కడ ప్రతిష్ఠించుకో. ప్రతిష్ఠ అంటే అన్నీ కలిగి ఉండి అన్నీ వదిలేయడమే. సంపాదించే స్తోమత ఉండి కూడా వదిలేయడమే, కేర్లెస్ చేయడమే. వదులుకోలేరా? నాకు అన్నం చూసారు, ఆస్తులు వదిలేసుకోండి, దాని దీవెన ఎలాగుంటుందో మీకు తెలీదు. దేవుడైతే మమ్మల్ని పోషించాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వివాహ సమస్యలు, గర్భం రాకపోవడం, ఓకే. కొందరికి ఆలస్యంగా ఇస్తాడు. సమస్య అది కాదు. కొందరికి ఆలస్యంగా ఇస్తాడు దేవుడు. పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టాలని రూల్ ఏం లేదు. ఇద్దరు లైఫ్ని అర్థం చేసుకునే కావాలి, సమయం కావాలి. ఒకళ్ళొకరు అర్థం చేసుకునే సమయం కావాలి. ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి ఉంటుంది. ఒక బిడ్డ పుడితే ఉన్న బడ్జెట్ని మెయింటైన్ చేయగలమా లేదా ఈరోజు మాట్లాడుకోవాల్సిన సమస్య ఉంది. ఇద్దరు జాబ్ చేసేవాళ్ళు కాబట్టి ఇద్దరులో ఎవరు చూస్తారు బిడ్డను, ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఆ కంక్లూజన్కి రావాలి. ఉన్న ఫైనాన్స్లో మెయింటైన్ చేయగలరా? ఎందుకంటే పెద్దల షర్ట్ 300 అయితే పిల్లల డ్రెస్సులు 800, 1200, 1500 ఉన్నాయి. మరి అర్థమైందా? పెద్దల గ్లాసు 50 రూపాయలు అయితే పిల్లల గ్లాసు 500 రూపాయలు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంది, ఫ్యామిలీ ప్లానింగ్ ఉంది. తర్వాత ఒక్కరా ఇద్దరా, కుటుంబ సమస్యలు, ఫ్యామిలీ బ్రేక్ డౌన్, పిల్లలు కనకపోవడం సమస్యలు. ప్రతిదీ శాపం కాదు, అనారోగ్య సమస్యలు ఉంటాయి, చాలా రకాల. ఈ టెక్నాలజీ పరంగా కూడా చాలా ఫెయిల్ అవుతున్నారు. అండ్ వ్యాక్సిన్స్ చెప్పాను కదా, పిల్లలు ఇండియాలో అమెరికాలో పిల్లలు కనకుండా
ఇప్పుడు కాదు, కోవిడ్ కాదు, ఎప్పుడో బిల్ గేట్స్ గారు లేనిపోయిన వ్యాక్సిన్స్ అన్నీ సప్లై చేస్తారు ఇండియాకి, ఆఫ్రికాకి. తర్వాత కోవిడ్ తీసుకొచ్చారు, కోవిడ్ తీసుకొచ్చి ఆ వ్యాక్సిన్ వేయించారు. వ్యాక్సిన్ కోసం కోవిడ్ తీసుకొచ్చారు అంటారు. ఎప్పుడో 2011-12 టైంలోనే ఇది ప్లానింగ్ జరిగింది. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏదో అంటారు దాన్ని. ఏదంటే అంటే ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్న దేశం, చాలా రోగాలు, చాలా పేదరికం ఉన్న దేశం ఆఫ్రికా అండ్ ఇండియా ఆ లెక్కలో. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, కాబట్టి వనరులు కూడా వాళ్ళే తీసేసుకుంటున్నారు, గాల్లో ఆక్సిజన్ అంతా వాళ్ళే పీల్చేసుకుంటున్నారు, తాగు నీళ్ళన్న వాళ్ళు తాగేస్తున్నారు. ఈ పేదలను బతికించి చంపేద్దామని ప్లాన్ చేశారు. కాబట్టి రిప్రొడక్షన్ అనేది తగ్గించాలని వాళ్ళంతా సప్లై చేశారు. మనల్ని బతికించే మందులు అనుకుని మింగిపెట్టినాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానివల్ల ఈ రేల్పొని రోగాలు, లేకపోతే ఈ మా వయసులో షుగర్లు ఏంటి, బీపీ పేషెంట్, హార్ట్ పేషెంట్లు ఏంటి, థైరాయిడ్లు ఏంటి, లేని రోగాలు లేవు. ఒక్కొక్కరికి సమృద్ధిగా సంపాదించుకుని ధనవంతులు అయ్యాం. రోగాల్లో ప్రతి రోగం, బోన్స్ అరిగిపోతున్నాయి. గవర్నమెంట్ నుంచి నీళ్ళు తాగలేం, మినరల్ వాటర్ కొనుక్కోవాలి. ఆ నీళ్ళలో మినరలే లేదు. కాబట్టి బాడీకి కావాల్సిన మినరల్స్ ఏవి లేకపోగా, కాల్షియం లేకపోగా బోన్స్ అన్నీ మెల్ట్ అయిపోతాయి. మన ఆహారం అలాంటిది. కాబట్టి ప్రతిదీ శాపం కాదు. ఇక్కడ మాత్రం చెప్తాను, జనరల్గా గమనించాలి మీరు. ఊరికే రోగులు అయిపోతున్నారు. ఫ్యామిలీలో చాలామందికి పిల్లలు లేరు అంటే కొంచెం ఆలోచించాల్సిన సమస్య ఇది, ఇబ్బందికరమైంది. తర్వాత యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి తరచుగా. యాక్సిడెంట్ మామూలుగా కాదు, ఇలా ఉంటాం పుడుక్కుంది ఏదో తగులుతుంది, కోసుకుంటూ ఉంటుంది. మొన్న కదా కోసుకుందండి, ఇప్పుడు ఇంకోటి కోసుకుంది. ఊరికే చేతుల చేతి పడిపోతున్నాయా, గ్లాసులు పగులుతున్నాయా 100 సార్లు. గుర్తొస్తున్నారు ఎవరు? మా అమ్మాయి చేతులు పడతానే ఉంటుంది సార్ అనకండి. చూడండి ఒకసారి, నిజం రియల్లీ యాక్సిడెంట్స్, ప్రమాదాలు. యాక్సిడెంట్ అంటే గాయపడేంత యాక్సిడెంట్స్, చాలా భారీ ప్రమాదాలు, ఎముకలు విరిగిపోయే ప్రమాదాలు, అండ్ ఇళ్లలో కొంచెం సడన్గా ఊరికే గ్యాస్తో ప్రాబ్లం కానీ, కుక్కర్ పేలిపోవడం, ఊరికే మీ చేతిలో పేలుతుందంటే కొంచెం మీ కొంచెం జాగ్రత్త, చేతులు కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. ఇవన్నీ శాపాల్లోని గుర్తులు ఇవన్నీ. అండ్ సూసైడ్స్, మీ కుటుంబాలలో ఎక్కువగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అంటే శాపమే. ఓకే, సూసైడ్స్ అండ్ అకాల మరణాలు, అన్యాచురల్ డెత్స్ అండ్ అన్టైమ్లీ డెత్స్. ఇది ఫస్ట్. ఇవన్నీ శాపాల కింద ఉన్నారు అనడానికి గుర్తులు ప్రియులారా. ఇంకా చాలా ఉన్నాయి, ఇది మీరు అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఎంత ప్రయత్నం చేసినా ఆర్థికంగా ముందుకు సాగలేకపోతున్నారా? దానికి పెద్ద ఒక భయంకరమైన ప్రసంగం, భయంకరమైన ప్రార్థన చేస్తేనే కానీ మీకు ఆర్థిక దీవెనలు రావు అనే కాన్సెప్ట్లోకి వెళ్ళకండి. రాంగ్ అది. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక విధంగా దీవించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకరిని ఎక్కువ తక్కువ లేదు, అలా చేయడు దేవుడు. చూడండి, మీ ప్రయత్నాలు న్యాయమైనవా, మీరు చేసే వ్యాపారం న్యాయమైనదా కాదా చూసుకోండి ఒకసారి. మీ ఉద్దేశాలు న్యాయమైనవా కాదా చూసుకోండి ఒక్కసారి. ప్రతిదానికి దశమభాగాలే కారణం అని చెప్పను నేను. దశమభాగాలు ఇచ్చి కూడా నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పాయింట్ అది కాదు. పాయింట్ ఇక్కడ ఏంటంటే, మీ జీవితంలో న్యాయంగా లేకపోతే చాలా సమస్యలు ఎదుర్కొంటారు. మీ వలన ఎవరికైనా కీడు జరిగింది అంటే శాపాలు వస్తాయి. మీ వలన ఎవరికైనా అన్యాయం జరిగిందంటే శాపాలు వస్తాయి. అమాయకుడికి ఏమైనా కీడు జరిగిందంటే శాపాలు వస్తాయి. సార్ చూసేస్తారా? ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం కారణాలు రాశాడు. నిజంగా చాలామంది ఏం ఆశీర్వాదాలండి, మీ శాపాల గురించి చెప్పకుండా ఏం ఆశీర్వాదాలు ప్రకటిస్తారు, ఏం వాగ్దాన ప్రసంగాలు చేస్తారు, నాకు అర్థం కానే కాదు. అసలు ప్రాక్టికల్ కావు. వాగ్దాన ప్రసంగాలతో వాగ్దానాలు నెరవేర్చబడవు. నేను ఎప్పటికీ చెప్తాను ఈ మాట. 27:15 చదువుదాం ఒకసారి. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలులందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. ఆమేన్ అన్నారంటే నెరవేరాల్సింది. దేవుడు అన్నాడు. చూడండి, విగ్రహారాధన వల్ల వచ్చే శాపాలు ఉంటాయి. చూస్తున్నాను ఒకసారి నా వైపు. మీ పితరులు కానీ, తల్లిదండ్రులు కానీ, పూర్వీకులు కానీ విగ్రహాలతో పొత్తు పెట్టుకుంటారు. నా చూస్తున్నారా? పొత్తు అంటే ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళకి ఏదో పని జరగాల్సి ఉంటుంది, వాళ్ళకి ఏదో పంట పండాల్సి ఉంటుంది, వాళ్ళకి రావాల్సిన డబ్బు ఏదో ఉంటుంది. అప్పుడు కాళీ దేవత దగ్గరికి వెళ్ళిపోయి, నా మనవడ వరకు నీకు ఇచ్చేస్తా అంటారు వాళ్ళు. వాళ్ళకేం పని లేదు. ఎవరిని ఇచ్చేత? నువ్వు ఇచ్చుకో నీ జీవితాన్ని. నా ఫస్ట్ మనవడు నీకే, ఆ తర్వాత ఫస్ట్ మనవడు నీకే.
నీకు ఈ పని చేసి పెట్టంటే ఓకే డీల్ ఓకే అంటుంది అది. అంతే ఈ మానవుడు ఎప్పుడు పుడతాడో ఆడికి అదే కళ్ళ వస్తుంటుంది. అమ్మ నాకేదో కనపడుతుంది అంటాడు. పాపం వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు ప్రభు నమ్ముకుని ఉంటారు. ఏదో కనపడుతుంది అయ్యా, పాపం వీళ్ళు తెలియదు. డీల్ చేసినోడు పోయాడు ఎప్పుడో, కిమ్మని కూడా సాట్న పోయాడు ఆయన. డీల్ చేశాడు, మనకేం తెలుసు. ఎన్ని ప్రార్థనలు చెయ్యి, కొంచెం శక్తివంతమైన దైవజనులు ప్రార్థన చేసిన 2 రోజులు బాగానే ఉంటాడు. మరలా ఎక్స్చేంజ్ డ్యూటీ ఇంకో దేవత వస్తుంది, దాన్ని ఎల్లగొట్టారు, నేను వచ్చినా అంటుంది అది. అంటే పీక తీసేస్తా, మెడలో వేసుకుంటా అని పుర్రెలు కనపడుతూ ఉంటాడు, ఎముకలు కనపడుతూ ఉంటాయండి, ఎర్ర కళ్ళు కనపడుతా, అమ్మ నాకేదో కనపడుతుంది అంటాడు. వాళ్ళ బాధ చూడాలమ్మా నాన్న. తిరిగి డాక్టర్ల పాస్టర్ల దగ్గర తిరిగి లాస్ట్కి డాక్టర్ మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంటుంది. దానికి కారణం ఏంటి? పితరులు చేసిన విగ్రహారాధన. జనరల్గా ప్రభుని నమ్ముకొని విగ్రహశక్తులంతటితో తెగతంపులు చేసుకునే బాప్తిజం తీసుకుంటాం, పర్లేదు, నార్మల్గా అయితే పర్లేదు. కానీ ఎప్పుడైతే మీ పితరులు డీల్ చేసుకుని ఉంటారో అది మీకు తెలియకుండా మీ జీవితంలో ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా ఒక మూలక అలా పడి ఉంటుంది అంతే. అది ఒక మూలక పడి ఉంటుంది అంతే. మీకు తెలియకుండా కొన్ని విగ్రహాలు కనిపిస్తుంటాయి, మీకు తెలియకుండా ఏవో పూజలు కనిపిస్తుంటాయి, మీకు తెలియకుండా ఏవో కనిపిస్తుంటాయి. మీరు అనుకుంటారు, అరే మా నాన్నగారి నుంచి మేము దేవుని బిడ్డలమే, మా తాతగారి నుంచి కూడా దేవుని భక్తులమే, మరి ఇవన్నీ ఎక్కడ? ఆడంటాడు నా 3వ తరం నీదే అంటాడు ఆయన పని లేదు. నా 7వ తరం నీదే అంటాడు ఆయన. వాము. అప్పుడు చెప్పాను కదా, సమస్య ఎంత పెద్దదని. గొలియాత్ అంత సమస్య, వడిసెల్లో ఉన్న చిన్న రాయే పరిష్కారం. ఈ రాయి వెనకాల ఒక దేవుడు ఏర్పరచుకున్న దావీదు ఉండాలి. దేవునికి స్తోత్రం. సమస్య పెద్దది. గొలియాత్ అంత సమస్య. గొలియాత్ అంత సమస్యకి గొలియాత్ అంత మనిషి మీరు అక్కర్లేదు. చాలా సింపుల్. పశ్చాత్తాపం, ఒప్పుకోలు, దేవుని కాలు పట్టుకొని గద్దిస్తే పోతుంది. శాపం విరిచివేయబడాలి. అది ప్రకటించేవాళ్ళు కావాలి. విడుదల సంవత్సరము ప్రకటించేవాళ్ళు కావాలంటాడు యేసు ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కొన్ని ప్రకటించాల్సినవి ఏమేంటి? బంధితులకు, బంధింపబడిన వారికి విడుదలయు, గ్రుడ్డి వారికి చూపును, చెరలోనున్న వారికి విడుదలయు ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించి పంపి ఉన్నాడు. ఇది అవసరం. ఆ పని కొరకు దేవుడు కొందరు అభిషేకించుకొని పంపిస్తారు. వాళ్ళు ప్రకటిస్తే విడుదల వస్తుంది. ఆ అభిషేకింపబడిన వాళ్ళు అరుదైపోతున్నారు, అది ప్రకటించే వాళ్ళు అరుదైపోతున్నారు. ఎవరు స్వార్థం వాళ్ళు ఉంటే ఎందుకు బంధకాలు ఉంటాయి? క్రైస్తవులు అయ్యి ఉండే బంధకాలు, కానుకలు ఇచ్చి బంధకాలు, దశమంగాలు ఇచ్చి కూడా బంధకాల్లోనే పాపం. ఈ ఉపవాసాలు ఉండి కూడా బంధకాలు. పాపం వాళ్ళకున్న ఆ మూఢ నమ్మకం లాగా అన్నమాట. ఏ సేవకుడు ఏది చెప్తే చేతనే ఉంటారు. సంఘస్థులందరూ భోజనాలు పెట్టారు. అయ్యా పెట్టేశామయ్యా, ఆయన పని జరగట్లేదు అయ్యా, అయితే ఓ పని చెప్పు, పలానా చర్చికి సౌండ్ సిస్టమ్ కొనిచ్చేస్తారు వాళ్ళు. పాపం మొన్న న్యూస్లో అదే ఒక అమ్మాయికి ఏదో బాగాలేదంట. వీళ్ళందరూ ఇదే సేకరిస్తున్నారు సంఘాల్లో జరిగే కార్యక్రమాలన్నీ హిందువులు. ఒక అమ్మాయికి బాగోపోతే పాస్టర్ గారు వచ్చి చర్చిలో తీసుకురావడం ప్రార్థన చేస్తా అన్నాడు. ఆ చర్చిలో తీసుకెళ్ళారు. ప్రార్థన చేస్తే బాగోలేదు. పాస్టర్ గారు అన్నారంటే ఇది రేకులు తీసి స్లాబ్ వేయించేసాడట. ఇంకేదో అన్నాడు, భోజనాలు అందరూ పెట్టాలంటే పాపం డబ్బులు అప్పు తెచ్చుకొచ్చి అందరికి చికెన్ పెట్టినా అన్నాడు. పాపం అతను చచ్చిపోయింది అమ్మాయి. అవే హైలైట్ అవుతుంది. చూస్తున్నారు లేదా మీరు? మనకి ఇయే కావాలి. స్వస్థత చేసేది దెయ్యమైనా మనకు ఆ దెయ్యమే ఇష్టం. మన స్వస్థత జరిగింది కాబట్టి. మీకు దీవెన తీసుకొచ్చేది దెయ్యమైనా పర్లేదు, ఆ ప్రవచనం చెప్పింది దెయ్యమైనా పర్లేదు, మీకు డబ్బులు ఇచ్చేది దెయ్యమైనా పర్లేదు, చనిపెట్టేది దెయ్యమైనా పర్లేదు, మీకు అదే దేవుడు. దేవుడిచ్చే పచ్చడన్నమైన తింటాను కానీ దెయ్యం ఇచ్చే బిర్యానీ అయితే వద్దనే తీర్మానం లేదు క్రైస్తవులకి. అందుకే బాగుపడలేదు. ఎవరును బాగుపడుతుంటగా నటిస్తున్నారు తెలుసా మీకు? ఒకప్పుడు జనాలు నిజంగా సంతోషంగా ఉండి నవ్వేవాళ్ళంట. ఇప్పుడు బాధను దాచుకోవడానికి నవ్వాల్సి వస్తుందంట. తెలుసా మీకు ఆ సంగతి?
నటన ఎక్కువ అయిపోయింది. బాగున్నాం దేవుడు మహా వీఆర్ ఓకే, వీఆర్ ఓకే, దే ఆర్ నాట్ ఓకే. ఒప్పుకోవడం సమస్య ఏంటి? ఒప్పుకోవడం సమస్య ఏంటి? బాగానే ఉన్నాం, మేము బాగానే ఉన్నా, సెల్ఫీ భార్య భర్తలు నాకు తెలీదు బాగున్నారు లేదు. ఈయన అటు తిరుగు తింటాడు, ఇటు తిరుగు తింటుంది, మేము చూస్తలేము. మేము బాగా చూసుకుని మొన్న రీసెంట్ బాగా తిరిగేసి వచ్చాం, బట్టలు కొనుక్కున్నాం. పోనీ అలాగే లోపల కూడా అలాగే ఉండండి. పోనీ వై ఆర్ యూ యాక్టింగ్ బ్రదర్ సిస్టర్? సమస్య చెప్పుకోవడానికి కూడా నామోషి ఫీల్ అవుతాను. సమస్య చెప్పుకొని మా సేవకుల దగ్గర చెప్పుకోవడానికి నామోషి ఫీల్ అవుతున్నాను. మేమేం సాయం చేసి పెట్టాలి? అయితే ఎందుకంత సమస్య వచ్చింది? ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎవరింటికి వెళ్ళారు? ఏం తిన్నారంటే లేదండి మనం వెళ్ళి మరి ఎందుకు బాధపడుతున్నావు? చెప్తే కదా పరిష్కారం చెప్తాము. లేదు, ఇలాంటి పరిష్కారాలు కావాలి. కోడిగుడ్లు పెట్టి భోజనాలు పెట్టాలంటే దానికి రెడీ. కట్నం డబ్బుల్లో కూడా దశభాగం తీసుకుంటున్నారు తెలుసా మీకు? అసలు ఒక అయ్యగారు అయితే పాపం ఒక తల్లి ఒక ఏటీఎం కార్డు ఆయన దగ్గరే ఉంచేసుకున్నాడు. దేవుడికి పోతే అలాగమ్మా అంటే అమ్మో నేను అర్జెంటుగా పెట్టి పట్టుకొని మేము మూట సర్దుకుని పారిపోయినట్టు నుంచి. నిజం, అందరూ అలాంటి అంటలేదు, నేను చెప్తున్నాను. అలాంటి వాళ్ళని నమ్ముతారు ఎక్కువ అంటున్నాను చెప్తున్నాను. నేను ప్రార్థన చేస్తాను అందరికీ. నేను ఒక విషయాన్ని నమ్ముతాను, నేను ప్రార్థన చేస్తాను. ఆఫ్కోర్స్ పర్లేదు, ఏం పర్లేదు. ఒరిస్సాలో మేము ప్రతి సంవత్సరం చేస్తాం, ప్రేయర్ చేస్తాం. నాతో పాటు ఇంక 2 సేవకులు ఉంటారు. జనరల్గా మన సమస్య ఏంటంటే మనకి వరం ఉన్న దైవజనుడి మీద లక్ష్యం ఉంటుంది. స్వస్థత వరంగల దైవజనుడు, స్వస్థత వరం ఎవరికి లేదు చెప్పండి ఒకసారి? ఎవరికి ఉండదు? నమ్ము ప్రతివాని వలన ఈ సూచక్రియలు కనిపిస్తాయి. వారు పాములను ఎత్తి పట్టుకుంటారు, రోగులను స్వస్థపరుస్తారు, దయ్యములను వెళ్ళగొడతారు, మరణకరమైన హానికరమైన త్రాగిలను వాళ్ళకి హాని కలగదు. రైట్? నమ్ము ప్రతి వాని వలన కలిగే ఒక విషయాన్ని ప్రతి వరంగా ఎందుకు స్పెషలైజ్ ఎందుకు చేస్తారు మీరు? పరిశుద్ధత పొంది ప్రతి వాడికి వివేచన ఉండాలి. పరిశుద్ధత పొందిన ప్రతి వానికి ఆయా సమయంలో ఆయా అవసరాన్ని బట్టి వరాలు క్రియేట్ చేస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఇస్తాడు వరాలు. మనం సంపాదించాం వరాలు, పరిశుద్ధాత్మ పొందుకున్నామా, ఎప్పుడు ఏ వరం యాక్టివేట్ అవ్వాలో అప్పుడు యాక్టివేట్ అవుతుంది అంతే. లేదు వరంగల దేవుజులసరికి ఆ సభలకు వెళ్ళిపోయి నిలబడిపోయామంటారు, అది ఫ్రీ. ఇక్కడ కదా అక్కడికి వెళ్ళిపోయి నిలబడిపోయి ఉంటారు, అందుకే పనులవు. గమనించాడు, యేసు ప్రభు శిష్యుల్ని ఎప్పుడైతే సేవకు పంపించాడో ఇద్దరు ఎందుకు పంపించాడు మీరు చెప్పండి ఒకసారి? ఇద్దరిని పంపించాడా? ఎందుకు? ఇద్దరు వెళ్తే క్రెడిట్ ఎవరికి వస్తుంది? ఇద్దరు ఎవరికి వస్తుంది? ఎవరికీ రాదు. వాళ్ళని పంపించిన దేవుడికి వస్తుంది. అపోస్తలుడు అంటే ఏంటి? మనం రాలేదు ఎక్కడికి, ఎవరో పెద్ద సారు పనిచ్చి చూసిరా మనం పనోళ్ళం. దేవుని స్తోత్రం చెప్పండి సరే. పంపబడిన వాళ్ళు ఎవరో వెనకాల నా వెనకున్నవాడు నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు. ఇద్దరు వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే ఎవరికి క్రెడిట్ లేదు. ఒక్కడు వెళ్తే క్రెడిట్ అంతా అతనికి వచ్చేస్తుంది. అందుకే అపోస్తులని 5 పరిచర్లో అపోస్తులని ప్రవక్తల్ని జత చేశాడు, సువార్థకుని కాపాడిని జత చేశాడు. ఐడియా వచ్చిందా మీకు? అపోస్తులు ఎవరితో జత కట్టాలి? ప్రవక్త. మనం అపోస్తులం కాదు, మనం ప్రవక్తలం. నన్ను ఎవరు దగ్గరకు రానివాడు. హల్లెలూయా, మన స్పెషాలిటీ అది. నేనేమో ఎవరితో పక్కన నిలబడదాం సపోర్ట్గా అంటే అబ్బే వామ్మో దగ్గర రానివ్వలేదు ఎవరు. స్తోత్రం. సువార్థికుడు కాపరి జత కలిసి పనిచేయాలి, అపోస్తుల ప్రవక్తలు జత కలిసి పనిచేయాలి. అప్పుడే పునాది వేయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరిదాలు సింగిల్. అందుకే చూస్తున్నాం కదా, సేవకులకి ఎవరు అసిస్టెంట్లు లేరు. భయం, విశ్వాసం లాక్కెళ్ళిపోతాడని. మందైతే మనం భయపడాలి. సంఘం దేవునితో అయినప్పుడు మనకు భయం ఏంటి? ఆయన చూసుకోడా? హల్లెలూయా. ఎవరు తేడాగా వ్యవహరిస్తాడంటే తీసవతలు పడేస్తాడు అలాంటి వాళ్ళు దేవుడు. ఎందుకంటే ప్రాణం పెట్టింది సేవకుడు కదా, దేవుడు సంఘం కోసం. ఆయన కాపాడుకోవడం సంఘాన్ని. ఇక్కడ లెక్క ఏంటంటే మీరు దేవుడి మీద ఆధారపడగలిగితే ఏ సేవకుడు ప్రార్థన చేసినా పని జరుగుతుందని చెప్పడానికి ఇన్ని మాటలు చెప్తున్నాను నేను మీకు.
మీరు దేవుని మీద ఆధారపడితే విడుదల కలుగునుగాక అని ప్రకటించే ఏ సేవకునైనా దేవుడు వాడేసుకుంటాడు. అక్కడ ప్రకటించే వాళ్ళకి కావాలి, వాళ్ళు అభిషేకించబడి ఉండాలి. దేవుడు ఎన్నుకున్న సేవకులే ఉండాలి, వరాలున్న సేవకుడు అక్కర్లేదు. దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్న సేవకుడు ఎవరు వచ్చినా అన్న ఒక్క మాట చెప్పడం అంత సరిపోద్ది. మీరు సరి చేసుకొని, ప్రభా క్షమించని సరి చేసుకొని, మీకు గుర్తున్న పాపాలన్నీ ఒప్పేసుకొని సారీ ప్రభా అని చెప్పేసి ఆయన కాళ్ళు పట్టుకొని ఒకసారి ప్రభువా నాకు విడుదలి ప్రభు అని ఒక మాట అనండి. ఒక సేవకుడు వచ్చి బిడ్డకి విడుదలి ప్రభు అంటే అయిపోయింది అక్కడ, జస్ట్ అంతే. ఇక నిజం చెప్తున్నాను నేను, చాలా అంత కష్టతరమైన పని కూడా ఏమి లేదు. గొల్యాత్ అంత సమస్య, పాడశలలో చిన్న రాయి అంత పరిష్కారం, అది కూడా చేత కావట్లేదు మనకి. ప్రార్థన చేద్దాం, ఒక్కసారి కన్నీరు కార్చేద్దాం. స్తోత్రం అన్న వచ్చారు. స్తోత్రం నాయన, థ్యాంక్ యూ జీసస్. అందరం ఒకసారి కళ్ళు మూసుకోండి. మీకు మీకు ఏదైనా సమస్య ఉండే ముందు నేను చెప్తాను సమస్య. లేకపోతే బంధకాలు ఉన్నాయనిపిస్తుందా, మీకు చాలా ఇరుక్కుని ఉంటున్నాం అన్న అనిపిస్తుందా, అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదేంటో అనిపిస్తుందా, ఎంత ప్రయత్నం చేసినా ఒక జాబ్ కానీ ఒక బిజినెస్ కానీ ముందుకు సాగట్లేదు అనిపిస్తుందా, ఎంత ప్రయత్నం చేసినా నేను ఫెయిల్ అయిపోతున్నాను ఏంటన్నా అని యవనస్తులు మీరు ఎగ్జామ్స్లో మీకు అనిపిస్తుందా, ఎన్నిసార్లు వివాహాలు ఫెయిల్ అవుతున్నాయా, ప్రధానాలు ఫెయిల్ అవుతున్నాయా, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సంతానం కలగలేదు, మరి షాప్ మీద పని చేస్తుందేమో అని తెలియదు నాకు అనిపిస్తుందా. ఎందుకంటే జత కట్టిన తర్వాత భర్త తరపున తల్లిదండ్రులు ఎలాగుండేవాళ్ళు పితరులు మనకు తెలియదు, భార్య తరపున తల్లిదండ్రుల పితరులు ఎలాగుండేవాళ్ళు మనకు తెలియదు. ఒక్కసారి ప్రభు ఒకవేళ వాళ్ళు కనుక విగ్రహారాధికుల సంగతి మీకు ముందే తెలిస్తే ఒక విషయం దేవుడి దగ్గర చెప్పండి, ప్రభువా వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు ప్రభువా, నేను మాత్రం నిన్ను నమ్ముకున్నాను ప్రభువా, నాకు నీవే దేవుడు ప్రభువా, మా పితరులు ఏ పొత్తైనా ఏ దెయ్యంతో పెట్టుకుని ఉంటే మాకు సంబంధం లేదు ప్రభువా, ఆ పొత్తులని మేము ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభు చేస్తున్నాము అని చెప్పండి. ఫస్ట్ మీరు అందరూ ఒకసారి ప్రార్థించండి, నేను చెప్తుంటాను, మీరు ప్రేయర్ చేస్తుండండి. మీరు ప్రేయర్ చేసిన తర్వాత సేవకులు మేము ప్రేయర్ చేస్తాము. స్తోత్రం నాయన, హల్లెలూయా. అందరూ ఒకసారి ప్రార్థించండి. అందరూ అనుకోక మైక్ ఇవ్వండి, కొంచెం అందరు ప్రార్థించే. మీకు గుర్తు వచ్చిందల్లా ఒప్పేసుకోండి, ప్రభా నిజమే మా తాత పలానా పూజ చేసేవాడు, నాకు తెలిసింది, కానీ మేము కూడా ఆ పాపం ఒప్పుకొని క్షమాపణలు కాదు సంగతి మాకు తెలియలేదు ప్రభా, ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, వాళ్ళు తెలియక చేశారు, వాళ్ళని క్షమించు, నన్ను క్షమించు ప్రభా, వాళ్ళ పాపం నా పాపంగా తీసుకొని నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, నన్ను క్షమించు. దానియేలు పితరుల పాపం తానే చేసినట్టు ఒప్పుకొని మేమంతా పాపం చేసామన్నాడు. తెలుసా, ఇది ఒప్పుకోవాలంటే వాళ్ళెవరో చేసినట్టు కాదు, అది మా దోషమే అని చెప్పడానికి తీసుకోవాలి. మా పితరులు చేస్తుంది న్యాయమే ప్రభువా, మేమంతా నిన్ను బాధ పెట్టాం ప్రభువా. నెహెమ్యా అదే ప్రార్థన చేశాడు, ఎజ్రా అదే ప్రార్థన చేశాడు. ప్రియులారా, పాపాలు ఒప్పుకోలు ప్రార్థన, పితరుల పాపం ఒప్పుకోలు ప్రార్థన నిజంగా గొప్ప విడుదల కలుగ చేస్తుంది. ప్రియులారా, మోమాట పడదు. చాలామంది నమ్మని వాళ్ళని మనం ఏం చేయలేము. చాలా ప్రయత్నాలు మీరు చేసి ఉంటారు కదా, ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి ఎందుకు పనులు జరగవు మేము చూస్తాం. అన్నీ ఉన్నాయి, మనసులో సంతోషం లేదు, మంచి మ్యారేజ్ చేసుకున్నారు, జాబ్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ ఎందుకో మనసు అంతా డిప్రెషన్లో ఉన్నట్టుందా, చచ్చిపోవాలనిపిస్తుందా, ఏదో వెంటాడుతుంది శాపం, ఏదో సూసైడ్ స్పిరిట్ వెంటాడుతుంది మిమ్మల్ని. చూద్దాం, ఒక్కసారి గమనించండి, లైఫ్ని ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను అని కూడా లీడ్ చేస్తుంటారు. నేను చెప్తున్న మాటలు కూడా వింటూ ఉండండి. మీరు ప్రార్థన చేయండి, ప్రభు నాకు తెలియపరచు, నేను ఎందుకు సఫర్ అవుతున్నా నాకు తెలియపరచు, నా దోషమా, నా భర్త దోషమా, నా భార్య దోషమా, నా తల్లిదండ్రుల, నా తాత ముత్తాతల, నాకు తెలియదు ప్రభు, నాకు దిక్కు నీవే ప్రభు, నేను నీ శరణొచ్చి ఉన్నాం ప్రభు, మీ ప్రార్థనే మాకు శరణం ప్రభు, నీవు తప్ప మాకు విడుదల లేదు ప్రభు, ఏది ఒప్పుకోమంటావు చెప్పు ప్రభు, గుర్తు చేయి ప్రభు, ఎక్కడ పొరపాటు చేశాను, నా నోటితో ఏ పాపం చేశాను, నా పెదలతో ఏ పాపం చేశాను ప్రభు, ఏ చెడు దృష్టితో చూశాను ప్రభు, నాకు చూపించు ప్రభు, ఎక్కడ ఏ దొంగతనం చేశాను నాకు చూపించు ప్రభు, ఎక్కడ నేను దూషించనేమో, ఎక్కడ సేవకుడిని దూషించడమో చూపించు ప్రభు అని అడగండి. ఏ పొరపాటు అయినా సరే నిజ దేవుడు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు. నిజంగా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తే అసలు మీరు లైన్లో కనెక్ట్ అయిపోయినట్టు. అసలు మీ దోషములు మీకు గుర్తొస్తే కనుక ఇది అని దేవుడు చూపించేస్తాడు వెంటనే. ఇది చూపించాడా ఒప్పేసుకోండి, మొహమాట పడద్దు, అది ఎలాగవుతుంది అనొద్దు. తప్పు అనిపించిందా, తప్పే ప్రభా, నాదే పొరపాటు ప్రభా, అలాగ అనకుండా ఉండాల్సింది, నాదే పొరపాటు ప్రభా, అలా అనుకోకుండా ఉండాల్సింది. అమ్మనేది ఒక మాట అన్నావేమో, నాన్నని ఏదైనా ఒక మాట అన్నావేమో, సేవకులు ఏదైనా ఒక మాట అన్నావేమో, చిన్న పిల్లల్ని ఏదైనా అన్యాయం చేసేవేమో, చంటి బిడ్డని ఏదైనా అన్యాయం చేసేమో, ఎవరిదైనా దొంగలించేవేమో ఎప్పుడన్నా చిన్నప్పుడు కానీ, ఎవరిదైనా ఏదన్నా కానీ. నిజంగా ఉసురు తగులుతుంది అంటారు చూస్తారా ప్రియులారా, నిజం అది.
శాపాలుగా వెంటాడుతుంది. అవును, నిజంగా. కాకపోతే ఆ శాపాలు మనల్ని నరకానికేం తీసుకెళ్ళవు, కానీ జీవితంలో రాణించకుండా చేసేస్తాయి, జీవితంలో సక్సెస్ అవ్వకుండా చేసేస్తాయి, జీవితంలో సంతోషపడకుండా చేస్తాయి. అంతే తప్ప అంతకు మించి మిమ్మల్ని నాశనానికి ఏం తీసుకెళ్ళిపోవు. ప్రార్థన చేద్దాం. ప్రభువా తెలియచేయి ప్రభు, ఒకసారి చూపించు ప్రభు. ఒక్కసారి ఏదైనా మీకు బలహీనతలు అంటే చెప్పేసుకోండి. ప్రభువా నాకు చూపు మంచిది కాదు ప్రభు, నా తలంపులు మంచివి కాదు ప్రభు, కళలు కూడా మంచివి రావట్లేదు ప్రభు. ఒప్పేసుకోండి. ఇప్పుడే విడుదల ఆ చెడు కళల నుంచి, ఆ చెడు చూపుల నుంచి విడుదల, ఓ చెడు ఆలోచనల నుంచి విడుదల. ఏ వీడియోలకి బానిస అయిపోయే ఫోన్లో, ఏ వీడియోలకి, ఏ బూత్ వీడియోలకి బానిస అయిపోయి ఒప్పేసుకో. దేవునికి చెప్పేసుకుంటేనే మేము ప్రార్థన మాత్రమే చేయగలం. మీ పాపాలు మేము చూడం కదా బ్రదర్ సిస్టర్. దేవుడికి చెప్పాడు. ఏ బలహీనత అయినా, అది మంచిదైనా చెడ్డదైనా, మంచిదంటే పర్లేదు అనుకున్న పాపాలు కూడా చెప్పేయండి. అసహ్యమైందనే దేవుడికి చెప్పండి, మాకు చెప్పక్కర్లేదు. దేవుడికి చెప్పడం, ప్రభా నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను ప్రభా, ఈ తలంపులతో బాధపడుతున్నాను ప్రభా, ఈ చూపులతో బాధపడుతున్నాను ప్రభా, ఈ ఊత పదం నోట్లోంచి మాటకి వచ్చేస్తానే ఉంది ప్రభా, ఈ భూత మాట నా నోట్లో వస్తానే ఉంది ప్రభా, ఊరికే వచ్చేస్తుంది ప్రభా, వద్దనుకున్న ఆగట్లేదు ప్రభా, ఎదుటి గాయపరిచే భూత మాటలు మాట్లాడేస్తాను ప్రభా. ఏదొచ్చినా మీకు గుర్తొచ్చిన అమ్మ, బిడ్డ, తల్లి, బ్రదర్, సిస్టర్, దేవుడు విడుదల కలిగి చేసే దేవుడు. ఆయన పేరు యేసు. యేసు అంటే రక్షించేవాడు, విడిపించేవాడు, విడుదల కలుగ చేసేవాడు. ఆయన సేవకులు ఎలాంటి వాళ్ళు తెలుసా? యేసు నామములో విడుదలని ప్రకటిస్తే విడుదల వచ్చేది అన్నమాట. అంత గొప్ప ఆశ్రయపురం లాంటి ఆప్షన్ ఇది. విడుదల కలుగ చేసే ఆప్షన్స్ ఉంటుండగా కొంతమంది ఎందుకు నలిగిపోయి డిప్రెషన్లో బ్రతుకుతున్నారో తెలీదు. చచ్చిపోవాలనిపిస్తుందా? దేవుణ్ణి అడగండి, ప్రభువా నన్ను నువ్వు బ్రతికించుకున్నావు, నేను చచ్చిపోవడం ఏంటి ప్రభువా? నీ కొరకు జీవించాలని నన్ను బ్రతికించావు కదా. అప్పుడప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ తప్పించాడు, ఎన్నో ప్రమాదాలు దేవుడు తప్పించాడు. చిన్నప్పుడు ఎన్నిసార్లు అమ్మ చెప్పుకుంటే పడిపోయే మంచం మీద నుంచి దేవుడు కాపాడాడు బిడ్డ. అలాంటి బ్రతికించుకున్న నీవు చచ్చిపోమని దేవుడు ఎందుకు చెప్తాడు? ఇది దెయ్యం మాట్లాడుతుంది నీతోటి, కాదు. దేవుని చిత్తం అది కాదు బిడ్డ. హెచ్కేల్ గ్రంథంలో అంటాడు, నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిరిగి గనుక నీకు ఊపిరి కలిగింది అంటాడు ఆయన. నేను బ్రతుకుమని చెప్పాను కాబట్టి నువ్వు బ్రతికావు, లేకపోతే ఎప్పుడో చచ్చిపోవాలి. నేనే చెప్పాను, నువ్వు బ్రతుకు అన్నాను. మనం బ్రతకాలని దేవుని చిత్తం ప్రియులారా. ఆయన ఎంత ఇష్టపడుతున్నాడంటే మనము నిద్రించకనే ఎత్తబడాలని కోరుకునే దేవుడు ఆయన. చచ్చిపోకుండానే రూపాంతరం చెంది ఆయన రాజ్యానికి వెళ్ళిపోవాలని కోరే దేవుడు ఆయన. చచ్చిపోవాలని ఎందుకు కోరుకుంటాడు చెప్పండి ఒకసారి. అడగండి ఒకసారి, ప్రభువా నన్ను క్షమించు, మా పితరుల పాప దోషాలు క్షమించు ప్రభువా. వాళ్ళు ఎవరికి ఏ అన్యాయం చేశారో తెలియదు కానీ ప్రభువా, వారు ఎవరికి ఏ అన్యాయం చేసి ఏ లాభాలు పొందారో ప్రభువా నాకు తెలియదు కానీ వాటన్నిటి నుంచి ఇప్పుడే తెగతప్పులు చేసుకుంటున్నాను యేసు నామములో. వాటి అధికారము, మా పితరుల అధికారం అంతా నా మీద నుంచి యేసు నామములో క్యాన్సిల్ చేస్తాను, రద్దు చేస్తాను. వారి హస్తం నా మీద ఉండొద్దు ప్రభువా. వారు పూజించిన దేవతలకి నా మీద ఏ అధికారము లేదు. వాళ్ళు ఏదైనా పొత్తు పెట్టుకుంటే వాటిని ఇప్పుడే రద్దు చేస్తాను యేసు నామములో. I cancel them in the name of Jesus. యేసున నేను, నా బిడ్డలు, నా కుటుంబము, నా హృదయము, నా ప్రాణము, నా శరీరము, నా ఆత్మ నీకే ఇప్పుడే రాసిచ్చేస్తాను ప్రభా, అంకితం చేస్తాను ప్రభా. నాకు నీవే ప్రభువయ్యున్నావు, నాకు నీవే ప్రభువయ్యున్నావు, నీవే నన్ను ఏలినవాడవు, నీవే నాకు రాసువు, ప్రభువుడవు, దేవుడవయ్యున్నావు ప్రభా. నోటితో ఒప్పుకుందాం, యు ఆర్ మై లార్డ్. నీవే నా ప్రభువు, నీవే నా రాజువు, నీవే యజమానివి, నీవే ఏలినవాడవు ప్రభువా. ఎవరి అధికారం నా మీద లేదు, ఏ దేవతల అధికారం నా మీద ఉండడానికి వీలు లేదు ప్రభువా. ఈ జీవితం నీవిచ్చినదే, నీకే ఇచ్చేస్తున్నాను ప్రభువా, నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా. నా జీవితము నీలో దాచుకో ప్రభువా, నా జీవము నీ యందే దాచిపెట్టుకో ప్రభువా, నీకే అంకితం చేస్తాను ప్రభువా. ఎజ్రా గ్రంథంలో వాళ్ళు ప్రార్థన చేస్తారు, మాకును మా చిన్న వారికి మా ఆస్తి కూడా నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. కానాను చేరు వరకు క్షేమకరమైన ప్రయాణం మాకు ప్రభువా. నేను, నా కుటుంబము,
మా ఆస్తిపాస్తులు కూడా ప్రభువా నీ కొరకే అంకితం చేయబడుతున్నాం. ప్రభువా మేము మందిరము కొరకే వాడబడాలి, మా చిన్నవాళ్ళు మందిరము కొరకే వాడబడాలి, మా ఆస్తి అంతా నీ పరిచర్య కొరకే వాడబడాలి. ప్రభువా నీకే అంకితం చేసుకుంటున్నాము. ప్రభువా అందరు ప్రార్థన. మా స్వభావాల్లో కలిగిన ప్రతి పాపములు ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా బుద్ధిని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా. నెమ్మది లేని, సమాధానం లేని, సంతోషం లేని మా బ్రతుకులు, దానికి వెనక కారణమైన ప్రతి దోషములను క్షమించండి ప్రభు. క్షమించండి ప్రభు. ఎవ్వరు మౌనంగా ఉండదు. ఒక్కటే మాట, ప్రభువా మమ్మల్ని క్షమించండి. ప్రతి ఒక్కరు ఒక్క మాట క్షమించండి. పరిశుద్ధపరచండి. గుర్తొచ్చినవి ఒప్పుకోండి. ప్రతి దోషం గుర్తు రాకపోయినా చెప్పండి, ప్రభువా నన్ను క్షమించండి, మా పితరులను క్షమించండి, మా తల్లిదండ్రులను క్షమించండి, నన్ను క్షమించండి ప్రభువా, నా తండ్రి నా బిడ్డలను క్షమించండి ప్రభువా. మా తల్లిదండ్రుల రక్త మాంసంలో ఉన్న దోషం మాలో కూడా ఒకవేళ క్రియ చేస్తే ఆ రక్త మాంసంలో దోషమును తొలగించండి ప్రభువా. తొలగించండి అయ్యా. ఆ రక్త మాంసంలో ఉన్న దోషమును తొలగించి ప్రభువా వాటి మీద అభిషేకం రానివ్వండి ప్రభువా. ఆ రక్త మాంసాల మీద అభిషేకం రానివ్వండి ప్రభువా. మా పూర్వీకుల అలవాట్లు మాలోండి తొలగించు నాయనా. వారి లాంటి ప్రవర్తన, మా తల్లిదండ్రుల లాంటి ప్రవర్తన మాలో ఉన్నదేమో, మా పూర్వీకుల దోషపు మార్గంలో మేము కూడా నడుస్తున్నామేమో, ఆ శాపం కూడా మాలో వెంటాడుతుందేమో. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల రోగాలు తరతరాలు వారి తరానికి వస్తూ ఉంటాయి. అది కూడా ఒక శాపమే, అది కొట్టివేయబడాలి. దాని వెనుక క్రియ చేస్తున్న ప్రతి అపవిత్రాత్మ, ప్రతి దురాత్మ, ప్రతి సాతాను యొక్క ఆత్మ బంధించబడును గాక. వాటిని విడిపించడానికి యేసు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. అపవాది శక్తులను, దాని రాజ్యమును కూల్చగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. థ్యాంక్ యూ జీసస్. మౌనంగా ఉండద్దు. కన్నీళ్ళు ఆర్పకండి ప్రియులారా. ప్రతి ఒక్కరు గొప్ప అవకాశం ప్రియులారా. ఈ రోజు 3 సేవకులు ఉన్నారు. ఒక దైవ జనరాలు మీకోసం ప్రార్థన చేయబోతున్నారు. నిశ్చయముగా విడుదల కలగబోతుంది. 4 సేవకులు మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు కనుక ఈ రోజు విడుదల నిశ్చయం. దేవుని నమ్మండి. మమ్మల్ని నమ్మకపోయినా పర్లేదు, దేవుని నమ్మండి. ఆయన నామమును నమ్ముదాం, ఆయన రక్తము నమ్ముదాం, ఆయన సిలువను నమ్ముదాం, ఆయన ప్రాణ త్యాగము నమ్ముదాం, ఆయన పునరుద్ధాన శక్తిని నమ్ముదాం, ఆయన ఇచ్చిన మాటను నమ్ముదాం. ప్రార్థన చేయుటకు సహాయం చేస్తే పరిశుద్ధాత్మను నమ్ముదాం ప్రియులారా. వాక్యం చెప్తుంది, దేవుని యెహోవాను నమ్ముకొనుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతార్థులగుదురు, మీరు సక్సెస్ఫుల్ అవుతారు, మీరు విజయం పొందుతారు ఈ పోరాటంలో. థ్యాంక్ యూ. మేరకు కూడా రావాలని మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇదిగో 2000 సంవత్సరాల క్రితం నా ప్రభుని యేసు క్రీస్తు అమూల్యమైన రక్తమును చిందించి మన శాపాన్ని కొట్టివేయడానికి నేటికి సజీవుడుగా ఉండి సంచరించుచున్న దేవుని సన్నిధి మన మధ్యలో ఉండగా, ఆయన వైపు చూస్తూ ఉండగా, ఆయన మన రాజై ఉండగా, మన కట్లు తెప్పడానికి, మన బంధకాలను ఊడగొట్టడానికి, మన శాపాన్ని ఈ రోజే విరిచివేసి ఈ రోజే రద్దు చేసి అధికార దండాన్ని చేతపట్టుకొని, అధికార దండాన్ని చేతపట్టుకొని, ప్రతి శాపం, ప్రతి రోగం, దాని వెనుకున్న శాపం, ప్రతి బంధకం, దాని వెనుకున్న ప్రతి శాపం, పితరుల శాపం, ఆర్పకండి. కృప పొందుకోండి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. నా దేవుడు యేసు రక్తాన్ని మన మీద ప్రోక్షించి ఆ శాపాన్ని విరిచి తరతరాలు వెంటాడుతున్న ప్రతి శాపాన్ని, దోషమును తొలగించి
విడుదల 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 ఇవ్వబోతున్నాడు. ప్రతి దయ్యపు శక్తులు, ప్రతి నిద్రమత్తు ఆత్మను, ప్రతి గలిబిలి, ప్రతి నిర్లక్ష్యం, ప్రతి సోమరితనం, ప్రతి 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 విధమైన భావాలు తొలగిపోవాలి అయ్యా, తొలగిపోవాలి, తొలగిపోవాలి. ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచిలో వేసినట్టే ఉంది మన బ్రతుకు. ఎంత చేసినా నెమ్మది, సమాధానం లేదు. ఏదో సంపాదించమన్న ఆశ, సంపాదించుకున్నామన్న ఆశ కొంచెం కూడా లేదు. తృప్తి లేని బ్రతుకు, నెమ్మది లేదు నీ జీవితానికి. ఏదో తెలియని అలజడి, ఏదో తెలియని ఒక కలవరం, ఏదో తెలియని ఒక నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. నిన్ను నీవే సమాధానించుకోలేకపోతున్నావు, నిన్ను నీవే ఓర్చుకోలేకపోతున్నావు, సహించలేకపోతున్నావు, భరించలేకపోతున్నావు. తెలియని టెన్షన్స్, తెలియని టెన్షన్స్, ఆతురత, తొందర. ఓ ఏదో జరగబోతుంది, ఏదో జరగబోతుందన్న వేదన దీని వెనుక వెంటాడుతూ నెమ్మది లేదు. సమయానికి సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు, సమయానికి సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు, సమయానికి సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు, దేవునితో గడపలేకపోతున్నావు, అన్యోన్య బంధం కోల్పోయావు, అన్యోన్య సంబంధం కోల్పోతున్నావు. ఎస్ 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 శాపాన్ని కొట్టివేసే దేవుడు ప్రభువా. గొలియాత్ అంత సమస్య అయినా సరే, వడిసెలంత ప్రార్థన, రాయి అంత ప్రార్థన అయినా సరే, అభిషేకి దేవుడు ఏర్పాటు చేసుకున్న దావీదు దైవజనుడు కావాలి. ఫిలిష్తీయుల 1000 మంది సైన్యమైనా సరే, గాడిద దవడ ఎముకంత ప్రార్థన అయినా సరే పర్లేదు, కానీ దేవుడు అభిషేకించుకున్న సేవకుడు కావాలి. దేవుడు అభిషేకించుకున్న సేవకుని చేతిలో ఆ ఆయుధము బహుబలముగా పనిచేస్తుంది పిల్లలు. ఆయుధం గొప్పది కాదు, అభిషేకమే గొప్పది. అభిషేకించిన దేవుడు గొప్పవాడు. ఈ రోజున ఆ రాయే నీ సమస్యకు పరిష్కారం, ఆ గాడిద దవడ ఎముక నీ సమస్యకు పరిష్కారం. ఈ రోజు శక్తివంతమైన విడుదల ప్రార్థన, ఆ ప్రార్థన చేసే అభిషేకమే నీ సమస్యకు పరిష్కారం. శరీరము నలిగినా పర్లేదు, ఆత్మ వెలగబోతుంది ఈ రోజున, ఆత్మ మండించబడుతుంది ఈ రోజున. శరీరము నలిగినా పర్వాలేదు, ఈ శరీరము చీకిపోయిన తర్వాత నా విమోచకుణ్ణి, సజీవుణ్ణి నా కనులారా చూసేదను అని యోబు చెప్తున్నాడు. దేవుడు దర్శించబోతున్నాడు, దేవుడు కనిపించబోతున్నాడు. ఓ మెరుపు మెరవబోతుంది. ప్రతి పాపపు క్రియలు విరగొట్టబడాలి, ప్రతి శాపగ్రస్తమైన కార్యాలు విరగొట్టబడాలి. Yes Lord. విడుదల 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 ఓ విడుదల రిబల రబ 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 షబ బ బ బ బ బ బ బ. ఓ దేవుని బిడ్డలారా, ఇదే ప్రార్థనతో అందరూ కూడా లేచి నిలబడతాం. అదే అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని ఇదే ప్రార్థన భారంతో ఉందాం. నలుగురు సేవకులు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తారు. మేమంతా ఏకీభవిస్తాము. మీరు కూడా ఆమెను అంటూ ఉండండి, మేము ఆమెను అంటాము. థ్యాంక్ యూ లార్డ్. ముందు నిరీక్షణ ప్రార్థన చేస్తారు, తర్వాత నేను ప్రార్థన చేస్తాను, తర్వాత హన్నోకన్న చేస్తారు, చివరిగా ఆత్మీయ తల్లి మేరక గారు దైవజనులు
ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ అలాగే కళ్ళు మూసుకొని Yes. నేను విడుదల ప్రతి మాటకి ఆమేనండి. మేము కూడా ఆమేన్ ఓ అంటాం. ప్రతి మాట విడుదల గురించిన, Yes. ప్రతి ఆలోచన విడుదల Yes. జరగబోతుండగా అందరూ ఆమేనని పలుకుతూ దేవుని సన్నిధిలో Yes. ఓ స్తోత్రం 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 నాయనా. మహాగణుడా, పరిశుద్ధుడా, మీరు మా మధ్యలోకి దిగివచ్చుదువు గాక. మా కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ప్రతి శాపపు కట్లు తొలగిపోవును గాక. తరతరాలు మమ్మల్ని వెంటాడుతున్న భయం అనేటువంటి శాపాన్ని తొలగిపోవును గాక. కలవరం అనే శాపము తొలగిపోవును గాక. రోగం అనే శాపము తొలగిపోవును గాక. భయం అనే శాపము నజరేయుడైన యేసు నామములో తొలగిపోవును గాక. ప్రభువా, ఓ షబకర తురల రపందర ధిరవల ధిరవల రబాబా, వెంటాడుతున్న ప్రతి విధమైన చీకటి ప్రభావం తొలగిపోవును గాక. ప్రతి బంధకాలు ఊడిపోవును గాక. అపవాది సంఖ్యలు బంధించబడును గాక. అపవిత్రపరిచే ప్రతి అపవిత్రాత్మలు యేసు నామములో బంధించబడును గాక. ఓ దేవుని వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చకుండా అడ్డుగా ఉన్న ప్రతి చీకటి ప్రభావం తొలగిపోవును గాక. విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. ప్రతి శత్రు స్వభావాలను తొలగించే కృప కలుగును గాక. ఓ క్షమించలేని స్వభావం తొలగిపోవును గాక. ఈర్ష్య స్వభావం తొలగిపోవును గాక. ద్వేషపు కట్లు తెగిపోవును గాక. ప్రతి బంధకం యేసు నామములో ఇప్పుడే లైవ్ అయిపోవును గాక. రోగానికి కారణమైన ప్రతి శాపం తొలగిపోవును గాక. ఓ మనశ్శాంతి లేకుండా క్రీచేస్తున్న ప్రతి బంధకాలు తొలగిపోవును గాక. దేవుని ఆత్మచేత నింపబడకుండా వ్యతిరేకంగా పోరాడే శోధించే శక్తులు బంధించబడును గాక. విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. యేసు రక్తంలో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. పిల్లల లేమి తొలగిపోవును గాక. గర్భశాపము తొలగిపోవును గాక. ప్రతి విధమైన చీకటి యేసు నామములో బంధించబడును గాక. ఓ షబకరబాబాబాబా, ఆత్మ దిగొచ్చును గాక. ఆత్మ దిగొచ్చును గాక. ఇప్పుడే ఇప్పుడే రబాబాబాల రబ శంతనమన రిబాబాబాల రబకర దురల రబాబా, ప్రతి కట్లు తెగిపోవును గాక. రిబాల రాశతనమన అయ్యా, నీ బిడ్డలు కనికరించు నాయనా. నీ బిడ్డలు కనికరించు ప్రభా. నీ బిడ్డలు కనికరించు ప్రభా. అశాంతి తొలగిపోవును గాక. అశాంతి తొలగిపోవును గాక. ఆర్థిక క్షోభ తొలగిపోవును గాక. ఓ క్రైస్తవుల దోషములు తొలగిపోవును గాక. ఓ మమ్మల్ని బట్టి కలిగిన ప్రతి విధమైన దోషం, శిక్ష, ప్రతి విధమైన కరువులు యేసు నామములో తొలగిపోవును గాక. శాపానికి కారణమైన ప్రతి పాపము తొలగిపోవును గాక. మా అవిధేయత క్షమించబడును గాక. మా తిరుగుబాటు క్షమించబడును గాక. మా లోబడనల్లని స్వభావం క్షమించబడును గాక. మా నోటి మాటలు క్షమించబడును గాక. మా చూపులు క్షమించబడును గాక. మా ప్రాణాత్మ శరీరాలు కడగబడును గాక. మా చేతి క్రియలు క్షమించబడును గాక. మా చూపు క్రియలు క్షమించబడును గాక. మా తలంపు క్రియలు క్షమించబడును గాక. మా నడకలు క్షమించబడును గాక. మా పడకలు క్షమించబడును గాక. మా దురాలోచనలు రద్దు చేయబడును గాక. ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. నీ కాళ్ళు పట్టుకుంటున్నాం ప్రభా. మా తల్లిదండ్రుల శాపం తొలగించండి నాయన. వారి అవిధేయతను క్షమించండి ప్రభా. వారి అవిధేయతను క్షమించండి ప్రభా. వారి వల్ల కలిగే ప్రతి శాపం మా మీదికి రాకుండా క్షమించండి ప్రభా. మా తోటి సహోదరులు దూషించిన నోటి మాట శాపం మాలో తొలగించయ్యా. ఆ శాపాన్ని తొలగించండి అయ్యా. నోటి మాటల ద్వారా తెచ్చుకున్న శాపాన్ని తొలగించండి అయ్యా. బిడ్డలమైన మమ్మల్ని ఈ దినమున కనికరించినందుకు స్తోత్రాలు. కృపనిచ్చినందుకు స్తోత్రాలు. మహిమతో కప్పినందుకు స్తోత్రాలు. విడుదల కలగజేసినందుకు స్తోత్రాలు. ఏ విడుదల కొరకు నిలిచి ఉన్నారో సంపూర్ణంగా విడుదలగును గాక. మరెన్నడూ ఆ విడుదల పొందిన ప్రతి ఒక్కరు మరెన్నడూ ఆ శోధన గురి కాకుండా కాపాడబడుదురు గాక. అపవిత్రాత్మలు తొలగిపోవును గాక. ప్రతి విధమైన యెజబెలు స్పిరిట్ తొలగిపోవును గాక. ప్రతి చీకటి శక్తులు యేసు నామములో లైవ్ అయిపోవును గాక. ప్రతి సోమరి ఆత్మ తొలగిపోవును గాక. ప్రతి నిద్రాత్మ తొలగిపోవును గాక. ప్రతి బద్ధకపు ఆత్మ తొలగిపోవును గాక.
సహాయం చేసి నీ బిడ్డలందరినీ దీవించుమని, సియోను నుండి దీవించుమని సేవకులుగా మేము అభిషేకించి ప్రార్థన చేస్తున్నాం. మాలో నుండి వీరికి దీవెన కలుగును గాక, మాలో నుండి కృప కలుగును గాక. అలాగున దీవిస్తూ ఒక్కొక్క బిడ్డ నీ సన్నిధిలో రాకడకు సిద్ధపట్టుకు కృప చూపమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన ఉందాం. 4 మాటలు నేను చెప్తాను, అది నాతో పాటు వెనకాల చెప్పండి, నాతో నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువా, మీ సన్నిధిలో మా పాపములన్నీ ఒప్పుకుంటున్నాము, మా తల్లిదండ్రుల పాపములు ఒప్పుకుంటున్నాము, మా పితరుల పాపములు ఒప్పుకుంటున్నాము. మాకు తెలియకనే నిన్ను గాయపరిచాము, నిన్ను బాధ పెట్టాము, నిన్ను ద్వేషించాము, నిన్ను దూషించాము. క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా. తెలియకనే చేశాం ప్రభువా, నీ కనికరమును వేడుకుంటున్నాము. మా పితరులు ఒకవేళ మాకు తెలియకనే దుష్టునితో పొత్తు పెట్టుకున్న ఎడల దానిని యేసు నామములో ఇప్పుడే రద్దు చేస్తున్నాను, రద్దు చేస్తున్నాను ప్రభువా. నా నోటితో ఇప్పుడే ఒప్పుకుంటున్నాను, నీవే నాకు దేవుడవు, నీవే నాకు ప్రభువు, నీవే నాకు రాజువు, నీవే నాకు యజమాని, నీవే నాకు ఏలిన వాడవు. నీకే అప్పగించుకుంటున్నాను, నీ బిడ్డగా సమర్పించుకుంటున్నాను. నీవే మాకు తండ్రిగా ఉండు, నా జీవితాన్ని పరిపాలించు. నా హృదయములో, నా జీవితములో, నా మనస్సులో, నా తలంపుల్లో కేవలము నీకే స్థానము, కేవలము నీకే స్థానము. నా శరీరాత్మ ప్రాణములు, నా కుటుంబమును, మా ఆస్తులు, మీరు మాకిచ్చిన సమస్తము మీకే సమర్పిస్తున్నాము. నీ రాజ్యములో చేరు వరకు మేము మీ వారమే ప్రభువా. అంగీకరించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు, మహోన్నతుని ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా నిరీక్షణ నీవయ్యున్నావు, మా ఆధారము నీవయ్యున్నావు, మా శరణు స్థానం మీరై ఉన్నారు, మా దాగు చోటు మీరై ఉన్నారు, మా విడుదల మీరై ఉన్నారు, మా ఆశ్రయ స్థానం మీరై ఉన్నారు, మా ఆశ్రయపురం మీరై ఉన్నారు ప్రభువా. మేము మీదనే ఆధారపడుతున్నాం ప్రభువా. ఏ మనుషుల మీద ఆధారపడటం లేదు, ఏ ఆస్తిపాస్తుల మీద ఆధారపడటం లేదు, ఏ పితరుల స్వాస్థ్యం మీద ఆధారపడటం లేదు, ఏ ప్రభుత్వాల మీద ఆధారపడటం లేదు, ఏ భూ సంబంధమైన దేని మీద ఆధారపడటం లేదు. నిన్నే ఆశ్రయిస్తున్నాము నాయన ప్రభువా. నీ మీద ఆధారపడుతున్నాము నాయన. నీ నామముని నమ్ముకున్నాము నాయన, నీ రక్తముని నమ్ముకున్నాము నాయన, నీ వాక్యముని నమ్ముకున్నాము నాయన, నీ వాగ్దానముని నమ్ముకున్నాం ప్రభువా. మీ పరలోకముని నమ్ముకున్నాం ప్రభువా. పరలోక స్వాస్థ్యం మీద నిరీక్షణ కలిగి ఉన్నాము నాయన. పరిశుద్ధాత్మ నమ్ముకుని ఉన్నాము నాయన. మీరు అభిషేకించిన సేవకుని నమ్మి ఉన్నాము నాయన. మీ మీద ఆధారపడుతూ ఇప్పుడే ప్రార్థన చేస్తున్నాం యేసు నామములో. ఈరోజు ఈ పూట ఈ ప్రార్థన చేసిన బిడ్డలందరిపై ఉన్న ప్రతి శాపము యేసు నామములో విరిచి వేస్తున్నాము నాయన. పితరుల శాపమును విరిచి వేస్తున్నాము యేసు నామములో. పితరుల శాపమును విరిచి వేస్తున్నాము. పితరుల విగ్రహారాధన వల్ల కలిగిన ప్రతి శాపమును విరిచి వేస్తున్నాము. డిప్రెషన్ కలుగు చేయు ప్రతి దెయ్యమును యేసు నామములో బంధిస్తున్నాము. సూసైడ్ తలుపులు కలుగు చేసే దురాత్మను యేసు నామములో బంధిస్తున్నాము. సంతానలేమి సమస్యను కలుగు చేసే దురాత్మలను యేసు నామములో బంధిస్తున్నాము. సంతానం లేకుండా చేస్తున్న ప్రతి శాపమును యేసు నామములో విరిచి వేస్తున్నాం. గర్భాలు మూస్తున్న ప్రతి శాపమును యేసు నామములో విరిచి వేస్తున్నాం. భార్య భర్తల సమాధానం లేకుండా వారిని విడదీస్తున్న ప్రతి శాపమును యేసు నామములో విరిచి వేస్తున్నాము. బిడ్డలకు వివాహం కాకుండా అడ్డుకుంటున్న ప్రతి శాపమును యేసు నామములో విరిచి వేస్తున్నాం. ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్న ఆపేస్తున్న ప్రతి శాపమును యేసు నామములో విరిచి వేస్తున్నాము నాయన. ఆరోగ్యం లేకుండా
దీర్ఘకాల వ్యాధులతో సతమతమయ్యేలాగా, వ్యాధుల బారిన పడి ప్రజలను ఇబ్బంది పెడుతూ గాయపరుస్తున్న ప్రతి శాపమును యేసు నామములో విరిచివేస్తున్నాము నాయన. అన్నీ ఉన్న సమాధానం లేకుండా చేస్తున్నా అశాంతికి సంబంధించిన దురాత్మను యేసు నామములో బంధిస్తున్నాము నాయన. కృపనివ్వండి తండ్రి, కృపనివ్వండి ప్రభువా. నెమ్మది కలుగును గాక, సమాధానం కలుగును గాక, పరలోకపు ఆనందం కలుగును గాక, విశ్వాసం కలుగును గాక, నిరీక్షణ కలుగును గాక, ధైర్యం కలుగును గాక, శాప విముక్తులగుదురు గాక. యేసు నామములో ప్రతి శాపము, ప్రతి విగ్రహారాధన వల్ల వచ్చే శాపము తొలగిస్తున్నాము యేసు నామములో. ప్రభువా కృపనివ్వండి, దర్శించండి. బిడ్డలు ఒప్పుకున్న ఒప్పుకోలుకు ప్రభువా నీవే న్యాయాధిపతివై న్యాయం చేసి న్యాయము తీర్చి స్థిరపరచుని బ్రతిమాలుకుంటున్నాను. శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవితం ఈ రోజు నుంచి జీవించలాగున సహాయం చేయండి. వాళ్ళని వెంటాడుతున్న ఏ చీకటి ఈ రోజు నుంచి రావడానికి వీల్లేదు ప్రభువా. నీ వెలుగే వాళ్ళని వెంటాడాలి, నీ కృపయే వాళ్ళని వెంటాడాలి ప్రభువా. నీ కృప క్షేమములు వాళ్ళు వెంట నడవాలి ప్రభువా. మీ హస్తమే తోడుగా ఉండాలి ప్రభువా. వీరందరి చుట్టూ యేసు నామములో మీ రక్తాన్ని కంచెగా వేస్తున్నాము నాయన. కృపనివ్వండి, సహాయించిన వెనుక ప్రార్థన చేస్తున్న సేవకులు ఆత్మీయ తల్లి గారికి ప్రార్థన ఆలకించి బిడ్డలందరికీ విడుదల కలుగు చేసి ప్రభువా కృప నిమ్మని అందరి మీ ఆస్తులకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అనుకరణ ప్రార్థన. ప్రభువా మీకు స్తోత్రాలు. మంచి దేవుడవు, మంచి కార్యాలు చేసే దేవుడవు నాయన. నీ మహాదయను బట్టి, నీ మహాకృపను బట్టి, దైవజనునికి ఇచ్చిన మంచి ఆలోచన బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. ఈ శుద్ధీకరణ ప్రభువా ఈ దినముల్లో మేము ఉంటుండగా ఇంతవరకు ప్రభువా ఉపవాసము నీ సన్నిధిలో కన్నీరు కార్చి ఇంతవరకు వాక్యము ద్వారా ప్రభువా మమ్మల్ని మేము సరి చేసుకుని ఇంతవరకు ప్రభువా నీ సన్నిధిలో మేము ఒప్పుకోవడానికి మీరు ఇచ్చిన మంచి మనసు కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో మా ప్రతి విధమైనటువంటి నాయన మాకున్నటువంటి శాపాలు యేసు నామములో కొట్టివేయబడును గాక. తండ్రి ఇప్పుడు వరకు చేసిన ప్రతి ప్రార్థన బట్టి నీ యొక్క ఆత్మ సంచారం ఇక్కడ జరిగిస్తున్నందుకు స్తోత్రం. నీ రక్తాన్ని ఇక్కడ ప్రభువా నాయన ప్రభువా నా తండ్రి మీరు అల్లాడింపజేస్తున్నందుకు స్తోత్రం. ప్రతి విధమైన ప్రభా విగ్రహారాధన సంబంధమైనటువంటి కట్ల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక, నెమ్మది కలుగును గాక, స్వస్థత కలుగును గాక, ఆరోగ్యము కలుగును గాక, విడుదల కలుగును గాక. తండ్రి మీకు స్తోత్రాలు. అనేక మంది ప్రభా ఐహిక విచారాలతో నెమ్మది లేకుండా వారికి ఇప్పుడే విడుదల కలుగును గాక. ఆస్తులు సంపాదించాలనేటువంటి పరిస్థితిలో ఉండి నాయనా వారు నాయన నీకు దగ్గరగా ఉండలేనిటువంటి శాపాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నాం. నీరసిల్లిపోయిన తనాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నాం. నాయనా నీకు స్తోత్రం, నాయనా మీకు స్తోత్రం. నెమ్మది లేని వారికి నెమ్మది కలుగును గాక, ఆరోగ్యం లేని వారి ఆరోగ్యం కలుగును గాక, ప్రతి వారిలో ఉజ్జీవము నింపబడును గాక. నీ కొరకు అనేక శూర కార్యములు చేయుదురు గాక, నీ కొరకు అనేకమైనటువంటి ప్రభా నాయన నీ కొరకు వారు ప్రాణం సైతం పెట్టుదురుగాక. నా తండ్రి మీకు స్తోత్రాలు. మా మాట ద్వారా, మా చూపు ద్వారా, మా చేష్టల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా, మా యొక్క ప్రభా అపరాధముల ద్వారా ఏ విధమైనటువంటి కీడు శాపము మా బిడ్డల మీద కలగకుండా ఇప్పుడే విడుదల కలుగునుగాక. యేసు నామములో క్షమాపణ మీరు దయచేస్తున్నందుకు వందనాలయ్యా. ప్రభువా మీకు స్తోత్రాలు. ప్రభువా ఈ 3 దినముల యొక్క నాయన ఈ శుద్ధీకరణ ప్రభా సభల్లో నీవే నీ ఆత్మ సంచారం జరిగించి ఒక్కొక్కరిని ప్రభా నీ సారూప్యములు మలచినందుకు స్తోత్రం. ఒక్కొక్కరు మీరు కడిగినందుకు స్తోత్రం, కన్నీరు తుడిచినందుకు స్తోత్రం, బలపరిచినందుకు స్తోత్రం. ప్రతి విధమైన కట్ల నుండి మా తల్లిదండ్రులు చేసినటువంటి విగ్రహారాధన సంబంధమైన కట్ల నుండి ఈ ప్రభువా ఈ మధ్యాహ్నములు విడుదల కలిగించినందుకు స్తోత్రం నాయన. ప్రభువా ఇప్పుడే ప్రతి జీవితము కట్టబడును గాక, ప్రతి జీవితము కట్టబడును గాక, ఈ కొరకై ప్రకాశించుదురు గాక, అనేకులకు మాదిరికరంగా బ్రతుకుదురు గాక. ఈ కృపలో వర్ధిల్ల చేయండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తల్లిగారు థాంక్యూ జీసస్. సర్వోన్నతుడైన మా తండ్రి, విడుదల నాయకుడుగా మా మధ్యలోనికి దిగి వచ్చినందుకై మీకు స్తోత్రము. మీరొక్కరే విడిపించువారు ప్రభా.
వేరొక విడుదల మాకు ఎక్కడ లేదు నాయన. మీరే మాకు విడుదల, మీరే మా విడుదల, మీరే మా విడుదల తండ్రి. ఎంతో దూరం నుంచి బిడ్డలు మీ సన్నిధికి వచ్చారయ్యా. ఎవరెవరు ఏ శాపం చేత పీడిపబడుతున్నారో మీకు తెలియను ప్రభా. ఒకవేళ వారు కూడా ఎరగని స్థితిలో ఉండొచ్చు, కానీ మీకు తెలుసు ప్రభా. వారి వారి శాపముల నుంచి దినమున విడుదల మీరు ప్రకటించినందుకు స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితమే మా పాప శాప రోగ భారములను భరించిన యేసయ్యా, మీరు భరించారు కాబట్టి మాకు లేవయ్యా. మా అతిక్రమములను ఒప్పుకోవడానికి మీ కృప చూపావు. పాపములను ఒప్పింపచేయు పరిశుద్ధాత్మదేవా, ఈ సమయమందు మా మధ్యలోకి దిగి వచ్చి ప్రతి ఒక్కరు వారి వారి జీవితమున కొరతలు, తప్పిదములను, పాపములను, హృదయములను, చేదును ఒప్పుకోవడానికి మీ కృప చూపినందుకై మీకు స్తోత్రం. మీరు ఒప్పింపచేసి విడుదల కలుగ చేసినందుకై మీకు స్తోత్రములు. సర్వోన్నతుడా, మహా కనికరము కలిగిన దేవా, మీ కనికరము ఒక్కొక్కరిపైకి దిగి వచ్చినందుకై మీకు స్తోత్రము నాయన. మీరు ఒప్పుకొని విడుదల పొందారు కాబట్టి ఒక్కొక్కరి చుట్టూ మీ అగ్నిని కంచెగా వేయండి. మీ కంచె ప్రతి ఒక్కరి చుట్టూ మీరు కంచె వేసి జీవితాంతం వరకు మీ కాపుదల్లో భద్రపరచండి. ఈ దినం మీ సన్నిధిలో పొందిన ఈ విడుదల మరలా ఎవరిని తాకకూడదు ప్రభా. ఏ విషయాలైతే ఒప్పుకొని విడిచిపెట్టారో తిరిగి అట్టి కొరతలకు, పాపములకు గురి కాకుండా మీ కాపుదలకు ఒకరిని భద్రపరచండి దేవా. మీకు స్తోత్రము నాయన. మా రోగముల కొరకు కల్వరి శిలువలో గాయపరచబడ్డావు. గాయపడిన మీ హస్తము మా మధ్యలో చాచి ఉంచినందుకై స్తోత్రము. విడిపించుటకు శక్తి కలిగిన హస్తమును మా మధ్యలో మీరు చాపించినందుకై మీకు స్తోత్రములు. ఓ హస్తము క్రింద మేము ఒక్కొక్కరు ఉన్నాము ప్రభా. ఇదిగో మీ సన్నిధిలో కూర్చున్న మీ బిడ్డలందరూ మీ హస్తము కింద ఉన్నారు. ఆ హస్తము ఒక్కొక్కరిని తాకినందుకై స్తోత్రములు. ఒక్కొక్కరిని తాకినందుకై స్తోత్రములు. ఒక్కొక్కరి శరీరంలో విడుదల కలగ చేసినందుకై స్తోత్రములు. ఒక్కొక్కరి జీవితమును వెంటాడుతున్న శాపము నుండి మీరు విడుదల కలగ చేసినందుకై స్తోత్రములు. సర్వశక్తి కలిగిన దేవా, మీ ఎదుట ఏదియు నిలబడదు. మీ ఎదుట ఏదియు నిలబడదయ్యా. ఏదియు నిలబడదయ్యా. ఏదియు ఎంత మాత్రం మీకు హాని చెయ్యదని మీరు మాకు వాగ్దానం చేశావు ప్రభా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని వాగ్దానం చేశావు ప్రభా. నిన్ను విడిపించుటకు నేను దిగి వచ్చానని వాగ్దానం చేశావు ప్రభా. మా మధ్యకు దిగి వచ్చి విడుదల కలుగ చేసినందుకై మీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభా. విడిపింపబడిన బిడ్డలు క్షేమంగా వారి ప్రాంతాలకు చేర్చబడాలి. మరలా వారిని ఇప్పుడు వెంటాడిన బలహీనత కానీ, శాపము కానీ, అది ఏదైనా సరే మరలా వారిని వెంటాడకూడదు ప్రభా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా. గర్భము రాకుండా అడ్డగించిన చీకటిని మీరు తొలగించినందుకై స్తోత్రములు. మీరు గర్భములు తెరిచినందుకై మీకు వందనాలు ప్రభా. శాపముల నుంచి విడిపించినందుకై మీకు స్తోత్రము నాయన. అనేక కుటుంబాలలో వంశ పారంపర్యంగా శాపం వస్తూ శరీరాలను పీడిస్తుంది. ఒకరి తర్వాత ఒకరిని పీడిస్తుండగా ఈ దినమున మీరు ఒక విడుదల ఇచ్చినందుకై మీకు స్తోత్రము. విశ్వాసంలో ప్రతి ఒక్కరిని బలపరచండి ఆయన. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని వృద్ధిపరచండి అయ్యా. వృద్ధిపరచండి నాయన. దేవుడు మాకు ఈ సమయమందు విడుదల కలుగ చేశాడనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో మీరు నింపండి నాయన. ప్రతి ఒక్కరి విశ్వాసంలో బలపరచండి. బలవంతులుగా మీరు మార్చండి ప్రభా. వీరు వారి ప్రాంతాలకు గొప్ప విడుదలతో వెళ్ళడమే కాదు, అక్కడ వీరు సాక్షులుగా నిలబడాలి నాయన. అక్కడ వీరు ఒకరు సాక్షిగా నిలబడాలి నాయన. తండ్రి మీకు స్తోత్రం నాయన. ఈ విడుదల వారి జీవితాంతం వరకు అనుభవిస్తూ సాక్షులుగా నిలబడుతూ ఆత్మలో పరిపూర్ణులుగా ఎదుగుటకు సహాయము చేయండి ప్రభా. శుద్ధీకరించుకోవడానికి కృపనిచ్చావు, విడుదల కలుగ చేశావు. ఇదిగో ఇప్పుడు ఎత్తబడడానికి
తగిన పరిపూర్ణమైన సిద్ధపాటు బిడ్డలందరికీ మీరు కలుగచేసి మీరు మహిమ పొందమని తండ్రి ఈ 2వ దినమున చేసిన ఈ విడుదల కార్యాన్ని బట్టి మీకు స్తోత్రములు ప్రభా. రేపు ముగింపు దినమున అద్భుత రీతిగా శ్రేష్టమైన మీ వాక్కుని బిడ్డలకు అందించి పరిపూర్ణతలోనికి ఒక్కొక్కరిని ఎదిగించి పరిపూర్ణత కలిసిన దర్శనంతో ఒక్కొక్కరిని నింపి మీరు మహిమ పొందమని మీ రాకడికి మమ్మల్ని అందరినీ పరిపూర్ణంగా సిద్ధపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత పరిపూర్ణంగా అనుగ్రహించి సమాధానము సంతోషముతో సంపూర్ణంగా నింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ నామమున మహిమపరుద్దాం, నమ్ముతూ బిగ్గరగా బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. హ్యాపీ చూసుకోండి ఒకసారి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా విడుదల